అలా వాళ్ళు బెడ్ రిడెన్ అయిపోతే తల్లిదండ్రులు సేవ జేసుకోవాలి. వాళ్ళు పెరుగుతూ ఉంటారు. మూవ్‌మెంట్ లేదు. ఒబేస్ అయిపోతారు. మజిల్ మూవ్‌మెంట్ ఉండదు. ఆ పిల్లల మెంటల్ కండిషన్ వాళ్ళని బేర్ చేసే పేరెంట్స్ కండిషన్ ఎంతుంటది చెప్పండి? ఇప్పుడు నేనింత వర్క్ చేస్తున్నానంటే 10 మందిని నేను ప్రివెంట్ చేసినా 10 ఫ్యామిలీస్, 10 జనరేషన్స్ సేవ్ అయినట్టు. సో, దీని ఇంపాక్ట్ ఎక్కువ. నె వెల్కమ్ ప్రొఫెసర్ విజయలక్ష్మి మేడం గారు. యు ఆర్ డైరెక్టర్ ఫర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జెనెటిక్స్ కదా మేడం? మన గోయింగ్ తెలంగాణలో ట్రాన్స్‌ప్లాంటేషన్. ఉన్నదా మేడం ఇట్లా ఎఫెక్టెడ్ అంటే సికిల్ సెల్ అనీమియా పేషెంట్స్ ఎక్కువ ఉన్నారా? తెలంగాణలో ఉన్నారు. ఇది మనకెక్కువ ఓకే. ట్రైబల్ డిస్ట్రిక్ట్స్‌లో కనబడుతుంది. ఈ క్యాస్ట్ రిలేటెడ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఎస్పెషల్లీ మేనరికపు సంబంధాన్ని చేసుకున్న వాళ్ళని చాలా మందిని అడిగి ఉండే మేడం. డిసీజెస్‌తో ఎవరైనా వస్తే మనం అడిగేది మేనరిక వివాహమా అని. ఫ్రీ రాడికల్స్. ఇప్పుడు స్ట్రెస్ ఎక్కువైపోయింది. స్ట్రెస్ ఎక్కువైనప్పుడు ఫ్రీ రాడికల్ జనరేషన్ ఎక్కువైపోయింది. ఫ్రీ రాడికల్ జనరేషన్ ఎక్కువైనప్పుడు ఇవి ఏం చేస్తాయి? మన సెల్‌లో ఉన్న లిపిడ్స్ మీద, ప్రోటీన్స్ మీద అన్నిటి మీద యాక్ట్ చేసి ఆక్సిడైజ్ చేసేస్తూ ఉంటాయి. సో, ఆ ఆక్సిడేటివ్ ప్రొడక్ట్స్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అయినాయో ఇవన్నీ కూడా డిస్రప్ట్ అయిపోతాయి. మళ్ళీ డీఎన్ఏ మిథైలేషన్ స్టేటస్ కానీ అందరూ మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే. అందరూ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే అన్నప్పుడు వాళ్ళు బాధపడుతున్నట్టు రేపొద్దున మీ పిల్లల్లో కూడా ఎవరైనా బాధపడవచ్చు కదా! ఎందుకంటే అందరూ ఒకటే రక్తం పంచి పుట్టుకున్న వాళ్ళు కదా! అందరిలో అదే రక్తం అంటే అదే జీన్స్ పాస్ అవుతున్నాయి కదా! కార్డియాక్ డెవలప్‌మెంట్ సరిగ్గా లేదు. బ్రెయిన్ డెవలప్‌మెంట్ సరిగ్గా లేదు. సో, అలాంటి పిల్లలు పుట్టినా కూడా ఎక్కువ కాలం బతకలేరు. కొన్ని డేస్ మాత్రమే ఉంటారు. సో, అట్లాంటప్పుడు వాళ్ళకి సజెస్ట్ చేస్తాం మేము. అంటే ఇది ఇలాంటి కండిషన్ అమ్మా. సో, మీరు పుట్టిన తర్వాతైనా కొన్ని రోజులు మాత్రమే ఇలా బతకగలుగుతారు. బెటర్ గో టు అబార్షన్ అని సజెస్ట్ చేస్తారు. వెల్కమ్ ప్రొఫెసర్ విజయలక్ష్మి మేడం గారు. యు ఆర్ డైరెక్టర్ ఫర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జెనెటిక్స్ కదా మేడం? అసలు యాక్చువల్‌గా ఈ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జెనెటిక్స్ ఏం చేస్తా ఉంటది మేడం? నమస్తే దినేష్. ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనెటిక్స్ ఇది 45 సంవత్సరాల క్రితం జెనెటిక్ డిసీజెస్ యొక్క డయాగ్నోసిస్, మేనేజ్‌మెంట్, ప్రివెన్షన్ కోసం వర్క్ చేయడానికి ఎస్టాబ్లిష్ చేశారు. ప్రొఫెసర్ ఓఎస్ రెడ్డి అని మన జెనెటిక్స్ ప్రొఫెసర్ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశారు. దీన్ని జెనెటిక్ హాస్పిటల్ అని కూడా అంటారన్నట్టు. యాక్చువల్‌గా హాస్పిటలా? లేదంటే హాస్పిటల్ కనెక్టెడ్ విత్ రీసెర్చ్ సెంటర్. ఓహ్! సో, ఈ ఇన్‌స్టిట్యూట్ యాక్టివిటీస్ ఏంటంటే సర్వీసెస్, డయాగ్నోసిస్, ట్రైనింగ్, రీసెర్చ్ అండ్ అకాడమిక్స్. ఓహ్! సో, హ్మ్. 4 యాక్టివిటీస్ ఉన్నాయి దీంట్లో. హ్మ్. సో, మనకి హాస్పిటల్ వింగ్ ఉంటుంది. హాస్పిటల్‌కి పేషెంట్స్ వస్తుంటారన్నట్టు. జెనెటిక్ డిసీజెస్‌తో సఫర్ అయ్యే పేషెంట్స్‌ని రెఫర్ చేస్తారు ఇక్కడికి. హ్మ్. సో, మనది రెఫరల్ సెంటర్. ఓకే మేడం. హ్మ్. సో, ఆ పేషెంట్స్ మనకొచ్చినప్పుడు క్లినీషియన్స్ వాళ్ళని ఎగ్జామిన్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ తీసుకొని ఏ టెస్ట్‌లు రిక్వైర్డ్ ఉన్నాయో అవి రాస్తారన్నట్టు. సో, ఆ టెస్ట్‌లన్నీ కూడా మనకి ఇన్‌స్టిట్యూట్‌లోనే చేస్తాం. సో, ఇన్‌స్టిట్యూట్‌లో హాస్పిటల్, డయాగ్నోస్టిక్ సెంటర్ కూడా ఉంది. సో, డయాగ్నోసిస్ అయిన తర్వాత ఆ రిపోర్ట్ బేస్డ్ అది ఏ టైప్ ఆఫ్ జెనెటిక్ డిసీజెస్ అనేది చూసి డాక్టర్స్ ఆ పేషెంట్‌కి, ఆ పర్టిక్యులర్ పేషెంట్‌కి ఏ విధమైన ట్రీట్మెంట్ అవసరం అనేది చెప్తారు. అట్లాగే ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా చెప్తారు. సో, ముఖ్యంగా మనకేంటంటే ఈ జెనెటిక్ డిసీజెస్ మిగతా డిసీజెస్ మీద డిఫరెంట్. వీటిని మనం ట్రీట్ చేయడం కుదరదు. ఆ డిసీజ్ సింప్టమ్స్‌ని మేనేజ్ చేయడము వరకే మనం చేస్తాం. కానీ క్యూర్ అయితే లేదు దీనికి. సో, ఎలా మేనేజ్ చేయాలి? అంటే ఏ ఏ మెడిసిన్స్ వాడాలి? ఆ సింప్టమ్స్ వరకి రిలీఫ్ మాత్రమే ఉంటుంది. కంప్లీట్ క్యూర్ ఉండదు. అంతే కాకుండా ఈ అఫెక్టెడ్ ఇండివిడ్యువల్ అంటాం మనం. ఎవరికైతే డిసీజ్ ఉందో. వాళ్ళ పేరెంట్స్‌లో కానీ, వాళ్ళ ఫ్యామిలీలో కానీ ఆ జీన్ ఉంటేనే ఆ బేబీకొస్తుంది. సో, ఆ బేబీకి డిసీజ్ ఉంది అంటే, ఆ ఫ్యామిలీ మెంబర్స్‌లో ఎవరికైనా ఆ జీన్ ఉండొచ్చు అని మేము వాళ్ళకి ఫ్యామిలీకి గూడా జెనెటిక్ టెస్టింగ్ అడ్వైస్ చేస్తాం. సో, ఫ్యామిలీ అందరూ నార్మల్‌గానే ఉన్నారు కదా! మరి వాళ్ళకెందుకు టెస్ట్ అవసరమని మీరు అడగొచ్చు. ఎప్పుడైనా ఎవరైతే డిసీజ్ ఉన్నారో వాళ్ళకే టెస్ట్ చేస్తాం కదా మనం. టెస్ట్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఏంటనేది చెప్తాం. సో,
ఇక్కడ జెనెటిక్ డిసీజెస్‌లో ఏంటంటే అఫెక్ట్ అయిన పర్సనే కాకుండా ఫ్యామిలీ వాళ్ళకి కూడా మేము జెనెటిక్ టెస్ట్ చేసి ఇప్పుడు ఎవరైనా మ్యారేజెస్ చేసుకోని వాళ్ళున్నారు. మ్యారేజ్ చెయ్యాలి వాళ్ళకి. లేకపోతే వాళ్ళకి దే ఆర్ ప్లానింగ్ ఫర్ చిల్డ్రన్. పిల్లల కోసం ప్లాన్ చేసుకుంటున్నప్పుడు ఈ జెనెటిక్ టెస్ట్ ఎట్లా ఉపయోగపడతాయంటే అందరూ ఇండివిడ్యుయల్స్ నార్మల్‌గా కనబడతారు. కానీ వాళ్ళలో ఏ రకమైన జెనెటిక్ డిఫెక్ట్ ఉంది అనేది కనబడదు. ఇప్పుడు ప్రతి ఒక్కరిలో కూడా 2 కాపీల జన్యువులుంటాయి. ప్రతి జన్యువు 2 కాపీలుంటాయి. సో, ఒక కాపీ మదర్ నుండి, ఒక కాపీ ఫాదర్ నుండి వస్తుంది. సో, 2 జన్యువులు నార్మల్‌గా ఉండొచ్చు. లేదంటే ఒక జన్యువు అబ్‌నార్మల్ ఉండి, ఇంకొక జన్యువు నార్మల్ ఉంటే కూడా డిసీజ్ సింప్టమ్స్ ఏమి కనబడవు. బట్ ఆ జీన్ అయితే ఆ పర్సన్‌లో ఉంటుంది. సో, సో ఇక్కడ కంప్లీట్‌గా దిస్ ఈజ్ ఎన్ హాస్పిటల్, దిస్ ఈజ్ ఎన్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్. ఇక్కడ పీహెచ్‌డీ స్కాలర్స్ కూడా ఉంటారా మేడం? అంటే పీహెచ్‌డీ స్కాలర్స్ కూడా ఉంటారు. సో ఎంఎస్‌సి కూడా నడుస్తుంది. ఇక్కడ ఓహ్! మాలిక్యులర్ అండ్ హ్యూమన్ జెనెటిక్స్ కోర్స్ కూడా ఉంది. ఓకే. అకాడమిక్స్ కూడా ఉన్నాయి. ఓకే. సో, ఇక్కడ ఓవరాల్‌గా ఎట్లా అనంటే కంప్లీట్ ఒక డిసీజ్ ఆన్ ఆరంభం నుంచి అంతం వరకు కంప్లీట్ అనాలిసిస్ చేసి హ్మ్. వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీకి గూడా చెప్పి కంప్లీట్ ఇన్ డీటెయిల్‌గా ఒక స్టడీ చేస్తారు. ఆ! సో, దిస్ ఈజ్ వాట్ జనరల్లీ. సో, ఇప్పుడు తెలంగాణలో ఏమన్నా ప్రాజెక్ట్స్ అప్‌టేక్ చేసారా మేడం? అంటే దిస్ ఈజ్ ద ప్రాజెక్ట్ దట్ వి ఆర్ డూయింగ్ అని చెప్పి అట్లాంటిదేమన్నా ఉందా? చేశాం. ఏంటి మేడం? ఇప్పుడు మీకు చెప్పాను కదా! క్యారియర్స్ అని చెప్పేసి. క్యారియర్ స్క్రీనింగ్ చేస్తే మనం కొంతవరకి నెక్స్ట్ వచ్చే పిల్లల్లో ఈ డిసీజ్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. పెళ్లి కాని వాళ్ళకైతేనేమో వీల్ అడ్వైస్ దెమ్ నాట్ టు మ్యారీ. ఇద్దరు క్యారియర్స్ అయ్యుంటే గనక మ్యారీ చేసుకోవద్దని సజెస్ట్ చేస్తాం. లేదు మ్యారేజ్ అయిపోయిన తర్వాత క్యారియర్ స్టేటస్ ఉంది. ఏం చేయాలి అంటే ప్రెగ్నెన్సీ అప్పుడు వాళ్ళకి ఫీటల్ డీఎన్ఏ టెస్ట్ చేసి వచ్చిన కాపీ అంటే ఫీటస్‌లో 2 డిఫెక్టివ్ జీన్స్ ఉన్నాయా? ఒక డిఫెక్టివ్ జీన్ ఉందా? అనేది తెలుస్తది కదా! సో, దాన్ని బట్టి ఆ కండిషన్‌ని బట్టి వాళ్ళకి సజెస్ట్ చేస్తాం. పుట్టిన వెంటనే ఎలాంటి మేనేజ్‌మెంట్ స్ట్రాటజీస్ అప్లై చేయాలి అనేది. లేదు కొన్నిసార్లు ఏమంటే అసలు డెవలప్‌మెంటే చాలా ప్రాబ్లమ్‌గా ఉంటది. సో, అట్లాంటి టైంలో ఇంకా తప్పనిసరి మెడికల్ కండిషన్స్ తోటి టెర్మినేట్ చేయాల్సి ఉంటుంది. సో, ఇవన్నీ ఏంటంటే మనకి బేబీ పుట్టిన తర్వాత ఎక్కువ సఫరింగ్ లేకుండా నార్మల్ పర్సన్ లాగా లైఫ్ లీడ్ చేయడానికి జాగ్రత్తలు తీసుకోవచ్చు. ముందే డయాగ్నోసిస్ చేస్తాం కాబట్టి. బట్ ఏమంటే దీని గురించి అవేర్‌నెస్ లేదు. ఏదైనా ఓకే. ఇన్ఫెక్షన్ ఉందనుకో మనకు సింప్టమ్స్ కనబడుతూ ఉంటాయి. దానికి డయాగ్నోస్ చేయడం కూడా ఈజీ అవుతది. సో, దానికి యాంటీబయాటిక్స్ యూజ్ చేయడము ఏదో ఒక ట్రీట్మెంట్ ఉంటుంది. హ్మ్. కానీ జెనెటిక్ డిసీజ్ డయాగ్నోసిసే కష్టమవుతుంది. అంటే అన్నీ చేసిన తర్వాత ఏ టెస్ట్‌లో గూడా మనకేమీ తెలియట్లేదు. ఇది ఇంకేం డిసీజు అనుకున్నప్పుడు అప్పుడు జెనెటిక్స్‌కి వెళ్తారు. అవును. హ్మ్. సో, అప్పుడు డయాగ్నోసిస్ అయ్యేసరికి లేట్ అయిపోతుంది. హ్మ్. సరే అఫెక్ట్ అయిపోయారు. అయిపోయిన తర్వాత వాళ్ళకి ట్రీట్మెంట్ లేదు. మరి నెక్స్ట్ ఏం చేయాలి? ఆ ఫ్యామిలీలో అది రన్ అవుతూ ఉంటుంది ఆ జీన్. హ్మ్. ఆ ఫ్యామిలీలో ఆ జీన్ ఉండడం వల్లనే బేబీస్‌కొస్తుంది. హ్మ్. సో, ఆ ఫ్యామిలీలో ఇంకొకసారి అట్లాంటి ప్రాబ్లమ్ ఉన్న బేబీస్ పుట్టకుండా ఇట్లా మేము జాగ్రత్తలు చెప్తామన్నట్టు. ఓకే. క్యారియర్ స్క్రీనింగ్ చేసుకోండి. ప్రెగ్నెన్సీ అప్పుడు ఫీటల్ డీఎన్ఏ టెస్ట్ చేసుకోండి. స్కానింగ్స్ చేయించుకోండి. సో, ఎప్పటికప్పుడు స్కానింగ్స్ చేయడం వల్ల గూడా ఫీటస్ డెవలప్‌మెంట్ ఎట్లుంది అనేది చూడొచ్చు. కొన్నిసార్లు ఏమవుతుందంటే బ్రెయిన్ డెవలప్‌మెంట్ సరిగా ఉండదు. హార్ట్ డెవలప్‌మెంట్ సరిగా ఉండదు. స్పైనల్ కార్డ్ డెవలప్‌మెంట్ ఉండదు. ఇలాంటివన్నీ గూడా మనం స్కానింగ్‌తో ఐడెంటిఫై చేయొచ్చు. దానికి గూడా జెనెటిక్ కాజ్ ఉంటుంది. సో, ఫస్ట్ అయితే ఐడెంటిఫై చేశాక అప్పుడు జెనెటిక్ కాజ్ ఏంటనేది గూడా చూస్తాం. బట్ ఇవన్నీ ఎలా తెలియాలి ప్రజలకి? ప్రజలకి తెలియాలంటే మనం అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ చేయాలి. క్యాంప్స్ చేయాలి. హెల్త్ క్యాంప్స్ కండక్ట్ చేయాలి. స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ చేయాలి. సో, సిన్స్ ఎస్టాబ్లిష్‌మెంట్ మేము ఇవన్నీ యాస్ పార్ట్ ఆఫ్ అవర్ ఇన్‌స్టిట్యూట్ యాక్టివిటీస్ వి ఆర్ డూయింగ్. కాలేజెస్‌కెళ్ళి అవేర్‌నెస్ లెక్చర్స్ ఇవ్వడం. తర్వాత స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ మన ఫండింగ్ ఏజెన్సీస్ సపోర్ట్ తోటి ఒక ఏరియా సెలెక్ట్ చేసుకొని ఒక పర్టిక్యులర్ డిసీజ్‌కి స్క్రీన్ చేయడం క్యారియర్ స్టేటస్‌కి. తర్వాత త్రూ ఎడ్యుకేషన్. స్క్రీనింగ్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ జనరల్ పబ్లిక్ కండక్ట్ చేయడమే కాకుండా మనకి జెనెటిక్ ఎక్స్‌పర్టైజ్ డెవలప్ చేయాలి. అవును. హ్మ్. సరే ఒక డిసీజ్ ఉంది. అది ఎలా పాస్ అవుతుంది? ఒక జనరేషన్ నుండి ఇంకో జనరేషన్. అన్ని హ్మ్. జీన్స్ సేమ్ ప్యాటర్న్ ఫాలో అవుతున్నాయా? హ్మ్. లేకపోతే దేర్ ఆర్ ఎనీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ విచ్ ఫాలో డిఫరెంట్ ప్యాటర్న్. హ్మ్. సో, ఇవన్నీ కూడా మనం స్టూడెంట్స్‌కి ట్రైన్ చేస్తాం. ఎడ్యుకేట్ చేసి ట్రైన్ చేస్తాం. దాన్ని జెనెటిక్ కౌన్సెలింగ్ అంటాం. సో, జెనెటిక్ కౌన్సిలర్ ట్రైనింగ్ షార్ట్ టర్మ్ కోర్సెస్ ఉంటాయి. సో, ఇన్ డెప్త్ ఇప్పుడు మీరు అన్నారు కదా! డిసీజ్ ఐడెంటిఫికేషన్ దగ్గర నుండి దాని ఇన్ డెప్త్ మెకానిజం స్టడీ చేసే వరకు ఇక్కడ చూస్తాం మనం. సో, డిసీజ్ తెలిసింది. ఆ డిసీజ్‌లో జీన్ ఒకటి ఐడెంటిఫై అయింది. అది సీక్వెన్స్ ఆల్టరేషన్ ఉంది. సో, డిఫెక్ట్ ఉంది. ఆ డిఫెక్ట్ తోటి మనకి బాడీలో ఏ ప్రాబ్లమ్ అవుతుంది? ఏ ప్రోటీన్
సరిగ్గా ఫంక్షన్ చేయట్లేదు. ఇవన్నీ కూడా మన పీహెచ్‌డీ స్కాలర్స్ స్టడీ చేస్తారన్నట్టు. వాస్కు దిస్. హ్మ్. టెస్ట్ అంటే ఎట్లాంటి టెస్ట్ మేడం? జీన్‌ని తీసుకొని కంప్లీట్‌గా ఆ జీన్‌ని సీక్వెన్స్ జేసి అంత చేస్తారా? అవును. జెనెటిక్ సీక్వెన్స్ తోటి మనకు డిసీజ్ డయాగ్నోసిస్ కన్ఫర్మ్ అవుతుంది. ఓహ్! ఇప్పుడు ఓకే. ప్రైమరీ స్క్రీనింగ్ ఏమో క్లినికల్ ప్రొవిజనల్ డయాగ్నోసిస్ బేస్డ్ ఆన్ క్లినికల్ సింప్టమ్స్. హ్మ్. తర్వాత బయోకెమికల్ బేస్డ్ టెస్ట్ చేస్తాం. ఆ హ్మ్. తర్వాత మాలిక్యులర్ టెస్టింగ్. సో, మాలిక్యులర్ టెస్టింగ్‌లో మనం జీన్ సీక్వెన్సెస్ చూసి మరి కన్ఫర్మ్ చేస్తామన్నట్టు. సో, జీన్ సీక్వెన్సింగ్ వరకు ఇక్కడ చేస్తారు. జరుగుతుంది. యెస్. ఓహ్ మై గాడ్! ఆ! అంతేకాకుండా క్రోమోజోమ్ అబ్నార్మాలిటీస్ కూడా ఉంటాయి. ఇప్పుడు అవును. మనం హ్మ్. ఏంటంటే జీన్ సీక్వెన్స్, జీన్‌లో ఉండే ఆ నైట్రోజన్ బేసెస్ ఉంటాయి కదా! హ్మ్. హ్మ్. ఏటీజీసీ ఆర్డర్ ఎట్లా ఉంది? ఆ ఆర్డర్ తేడాతోటి ప్రాబ్లమా అనేది చూస్తామని. హ్మ్. అలా కాకుండా క్రోమోజోమ్ నంబర్ తోటి కూడా. ఓకే. ఆ! ఇప్పుడు మనకి హ్యూమన్‌లో 23 పెయిర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ క్రోమోసోమ్స్ ఉంటాయి ఉంటాయి. కదా! హ్మ్. 23 పెయిర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉండాల్సిన నంబర్ కాకుండా ఒకటి ఎక్కువున్నా, తక్కువున్నా ప్రాబ్లమే. అవును. హ్మ్. సో, అలాంటి వాటితోటి కూడా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో, హ్మ్. మేము క్రోమోజోమ్స్ కండిషన్ కూడా చూస్తాం. దాన్ని కార్యోటైపింగ్ అంటాము. సో, క్రోమోజోమ్ నంబర్ ఎలా ఉంది? నంబర్ నార్మల్ ఉందా? నంబర్ నార్మలే ఉంది. ఇంకేమైనా అంటే ఫ్రాగ్మెంటేషన్ అయిందా? ఒక క్రోమోజోమ్ ఫ్రాగ్మెంట్ వెళ్లి ఇంకొక క్రోమోజోమ్‌కి అతుక్కోవడం. లేదంటే ఒక చిన్న ఫ్రాగ్మెంట్ డెలీట్ అయిపోవడం. ఇవన్నీ కూడా టెస్ట్ చేస్తాం. సో, ఒక పర్టిక్యులర్ డిసీజ్ ఉంది అంటే దాన్ని బయోకెమికల్‌గా క్రోమోజోమల్ టెస్టింగ్ తోటి, జెనెటిక్ సీక్వెన్స్ టెస్టింగ్ తోటి కన్ఫర్మ్ చేసుకొని, ఆ తర్వాత దాన్ని ఎలా మనం మేనేజ్ చేయొచ్చో చూసుకుంటాము. ఓకే. తర్వాత నెక్స్ట్ ప్రెగ్నెన్సీస్‌లో అలాంటివి ఎలా రాకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలనేది రాకుండా గూడా ఎలా అంటే అదే ఫీటల్ డీఎన్ఏ టెస్ట్ చేసుకొని. ఓకే. ఫీటల్ డీఎన్ఏ టెస్ట్ టెస్ట్ చేశారు. చేసుకొని మరీ అబ్నార్మాలిటీ ఉందనుకోండి. అవును. కార్డియాక్ డెవలప్‌మెంట్ సరిగ్గా లేదు. హ్మ్. బ్రెయిన్ డెవలప్‌మెంట్ సరిగ్గా లేదు. సో, అలాంటి పిల్లలు పుట్టినా గూడా ఎక్కువ కాలం బతకలేరు. కొన్ని హ్మ్. డేస్ మాత్రమే ఉంటారు. సో, అట్లాంటప్పుడు వాళ్ళకి సజెస్ట్ చేస్తాం మేము. అంటే ఇది ఇలాంటి కండిషన్ అమ్మా. సో, మీరు పుట్టిన తర్వాతైనా కొన్ని రోజులు మాత్రమే ఇలా సో, బెటర్ బతకగలుగుతారు. గో టు అబార్షన్ అని బెటర్ గో టు అబార్షన్ అని సజెస్ట్ చేస్తారు కండిషన్‌ని బట్టి. కండిషన్ పెట్టాం. కొన్నేంటంటే ఓకే. పుట్టిన తర్వాత ఇమ్మీడియేట్‌గా ఎంజైమ్ రీప్లేస్‌మెంట్ థెరపీ ఇవ్వడం. ఇప్పుడు ఎంజైమ్ డిఫెక్ట్ అనుకో సింపుల్‌గా ఎంజైమ్ ఒకటే పని చేయట్లేదు. ఆ ఎంజైమ్‌ని మనం ఎక్స్‌టర్నల్‌గా ఇస్తే దే సెట్ లీడ్ అయిపోతుంది. నార్మల్ లైఫ్. అవును. హ్మ్. సో, అట్లా కండిషన్‌ని బట్టి డాక్టర్స్ సజెస్ట్ చేస్తారన్నట్టు ఏం చేయాలి అనేది. సో, అన్నిటికి ఒకటే రకమైన సజెషన్ ఉండదు. వాళ్ళ సివియారిటీని బట్టి, కండిషన్‌ని బట్టి ఏం చేయాలనేది సపోజ్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఉంది మేడం. దాంట్లో ఒక పర్సన్‌కి ఎట్లా అనంటే సో, కార్డియాక్ గాని లేదంటే విజరల్ ఆర్గాన్స్ ఏదైనా సరే ప్రాపర్‌గా డెవలప్‌మెంట్ లేదు. లేదంటే సర్టెన్ జీన్ డిఫెక్ట్ వల్ల ఆ ప్రాపర్ ఆర్గాన్ అనేది ఫంక్షన్ కావట్లేదు అని చెప్పి ఐడెంటిఫై చేస్తారు. చేసిన తర్వాత వెన్ ఫర్ సరే ఎందుకు రిస్క్ అని చెప్పి అబార్షన్‌కెళ్ళిపోయారు. నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో అదే ఉండడానికి ఛాన్స్ ఉందా? ఉంది. ఛాన్స్ ఉంది నెక్స్ట్ ప్రెగ్నెన్సీ. సో, అది నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో మళ్ళీ వస్తుందా లేదా అనే దాని కోసం ఇద్దరు కపుల్‌కి మేము డీఎన్ఏ టెస్ట్ చేస్తాం. అది. కపుల్ స్క్రీనింగ్ గూడా చేస్తామన్నట్టు. నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో వీళ్ళకి అట్లాంటి పిల్లలు పుట్టే ఛాన్సెస్ ఎంతవరకు ఉంది అనేది టెస్ట్ చేయడానికని ఇద్దరిది డీఎన్ఏ తీసుకొని క్లినికల్ ఎక్సోమ్ సీక్వెన్సింగ్ అని చెప్పి చేస్తాము. సో, దాంట్లో అంతా నార్మల్‌గా ఉంటే ఇట్స్ బై ఛాన్స్ ఇట్ హాస్ కమ్. లేదు అబ్నార్మాలిటీస్ ఉన్నాయి అంటే మళ్ళీ కాషన్ చేస్తామన్నట్టు. సో, నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో ఎవ్రీ టైమ్ ఫ్రీక్వెంట్‌లీ యూ హావ్ టు అండర్‌గో చెకప్స్, సో, స్కానింగ్స్. ఈస్ దేర్ ఎనీ ఛాన్స్ దట్ ఎట్లా అనంటే ఇద్దరు డిఫెక్ట్ ఆఫ్ జీన్స్‌తోనున్నారు. హ్మ్. ఇటు వైఫ్ అండ్ హస్బెండ్. హెల్తీ బేబీ పుట్టడానికి ఛాన్సెస్ అండ్ ప్రాబబిలిటీ ఉంటాయి. ఉందా మేడం? ఇప్పుడు ఏ జీన్ అయినా మనకి ఎవ్రీ ప్రెగ్నెన్సీలో 25% రిస్క్. ఓకే. ఆ! ఆ! 25% రిస్కే రెసెసివ్ జీన్స్‌కి. కానీ అవును. చెప్పలేము. ఈ బేబీ 25%లో 25% పడుతుందో. ఉండొచ్చు. ఆ! సో, దానికని మనం ప్రెగ్నెన్సీ అప్పుడు టెస్ట్‌లు సజెస్ట్ చేస్తాం. ఓకే. అది. ఓకే. ఓకే. ప్రెగ్నెన్సీ సో, ఆహ్, సో, మేబీ జెనెటికల్ డిఫెక్ట్ ఉన్నా సరే హెల్తీ బేబీస్ రావడానికి ఛాన్స్ ఉంది. అట్ ద సేమ్ టైమ్ ఆ! 50% ఆఫ్ ఛాన్సెస్ 25% 20% ఛాన్సెస్. రిస్క్ ఉంది. సో, ఓకే. మనం ఓకే. అదే ఇప్పుడు జెనెటిక్ కౌన్సెలింగ్‌లో మనం చెప్పేదేంటంటే కపుల్‌కి హ్మ్. ఎంత రిస్క్ ఉంది? పుట్టబోయే బిడ్డకి ఆ డిసీజ్ వచ్చే రిస్క్ ఎంతుంది? ఎలాంటి టెస్టులు చేయించుకోవాలి? ఒకవేళ ఆ డిసీజ్ గనుక వస్తే ఎట్లాంటి మేనేజ్‌మెంట్ స్ట్రాటజీస్‌కి వెళ్ళాలి అనేది చెప్తాం. ఇప్పుడు మీరిప్పుడు అడిగారు కదా! ఎలాంటి ప్రాజెక్ట్స్ అయినా చేస్తున్నారా మీరు అని చెప్పేసి. మాకు ఇప్పుడు డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి ఒక ప్రాజెక్ట్ నడుస్తుంది. అది భద్రాద్రి కొత్తగూడెం యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్‌లో థాలసీమియా, సికిల్ సెల్ ఎనీమియా స్క్రీనింగ్‌కి టెస్ట్ చేస్తున్నాం. సో, థాలసీమియా, సికిల్ సెల్ ఎనీమియా అనేది హిమోగ్లోబిన్ అబ్నార్మాలిటీ. గ్లోబిన్ సరిగా ప్రొడ్యూస్ అవ్వకుండా, లేదంటే ప్రొడ్యూస్ అయినా సరిగ్గా ఫంక్షన్ చేయకపోవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అన్నట్టివి. థాలసీమియా, సికిల్ సెల్ ఎనీమియా. సో, ఈ టెస్ట్‌ని గూడా మనం క్యారియర్ స్టేటస్ ఐడెంటిఫై చేయొచ్చు.
సో, ఆ డిస్ట్రిక్ట్‌లో మేమేం చేస్తున్నామంటే అందరు ప్రెగ్నెంట్ వుమెన్‌కి బ్లడ్ టెస్ట్ చేస్తున్నాం. సింపుల్ బ్లడ్ టెస్ట్ తోటి మనకి ఐడెంటిఫై అవుతుంది. వాళ్ళకి తలసీమియా, సికిల్ సెల్ ఎనీమియా ఉందా లేదా అనేది. ఐడెంటిఫై అయిన తర్వాత ఫర్దర్‌గా కన్ఫర్మేషన్‌కి డీఎన్ఏ సీక్వెన్సింగ్ టెస్ట్ చేస్తాం. బట్ ఇనీషియల్‌గా అందరికి బయోకెమికల్ టెస్టింగ్. బయోకెమికల్ టెస్ట్ చేసిన తర్వాత అందులోపల పాజిటివ్ వస్తే దెన్ ఆ! మాలిక్యులర్ ఆ! టెస్ట్‌కి వెళ్తారు. క్యారియర్ స్టేటస్ వస్తే, ఓకే. ఆ! పాజిటివ్ వస్తే మాలిక్యులర్ టెస్టింగ్ చేస్తాం. హ్మ్. సో, ఇప్పుడు ప్రెగ్నెంట్ వుమెన్ క్యారియర్ వచ్చారు అనుకోండి. ఓకే. వాళ్ళ హస్బెండ్‌ది చెక్ చేయాలి కదా! ఇద్దరు క్యారియర్స్ అయితేనే బేబీకి రిస్క్. ఒక్కరు క్యారియర్ అయితే రిస్క్ ఏం లేదు. సో, వాళ్ళ హస్బెండ్‌కి కూడా మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేస్తాం. ఇద్దరు క్యారియర్ అనుకోండి. సో, ఆ ప్రెగ్నెంట్ వుమెన్‌కి మేము యామినోసెంటెసిస్ అంటే ఫీటల్ డీఎన్ఏ టెస్ట్ చేస్తాం. ఫీటల్ డీఎన్ఏ టెస్ట్ చేసి అప్పుడు బేబీకి ఎలాంటి రిస్క్ ఉంది అంటే 2 అబ్‌నార్మల్ కాపీస్ ఉన్నాయా? ఒకటి నార్మల్, ఒక అబ్‌నార్మలా? ఎట్లా ఉందనేది ఫీటల్ డీఎన్ఏ టెస్టింగ్ తోటి చెప్తామన్నమాట. సో, ఇప్పటి వరకైతే అఫెక్టెడ్ ఏమి రాలేదు ఫీటస్. అందరూ క్యారియర్స్ ఉన్నారు. ఫీటస్ కూడా క్యారియర్ ఉంది. సో, ఫీటస్ కూడా క్యారియర్ ఉన్నప్పుడు భయపడాల్సిందేమీ లేదు. వాళ్ళు నార్మల్ లైఫే లీడ్ చేస్తారు కాబట్టి అట్లా సద్ ఇప్పటివరకు అది జరిగింది. కొన్ని కేసెస్‌లో అఫెక్టెడ్ ఉన్నారు. అంటే సికిల్ సెల్ అనీమియాతో పుట్టే బేబీ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పినా కూడా పేరెంట్స్ ఏంటంటే బోల్డ్‌గా ఓకే. మేము విల్ టేక్ కేర్ ఆఫ్ దట్ బేబీ అని చెప్పేసారు. సో, అబార్షన్ అదేం అవసరం లేదు దానికి. వాళ్ళకిప్పుడు ఎట్లా మనం మేనేజ్‌మెంట్ కొన్ని స్ట్రాటజీస్ ఉన్నాయి. మెడిసిన్స్ ఉన్నాయి. బట్ పుట్టగానే వాళ్ళెళ్లి డాక్టర్ దగ్గరికి ఇమ్మీడియేట్‌గా తీసుకెళ్ళి ఆ మెడిసిన్స్ స్టార్ట్ చేయాలి. అది. కాకపోతే ఇక్కడ మనకి వాట్ వుడ్ బి ద ట్రీట్మెంట్ మేడం? అంటే ట్రీట్మెంట్ అంటే దేర్ ఆర్ సర్టెన్ డిసీజెస్. డిసీజెస్‌ని బట్టి ట్రీట్మెంట్ డిసీజెస్‌ని ఉంటుంది. బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. ట్రీట్మెంట్ అనకూడదు ఇక్కడ మనం. ఆ! ఓకే. మేనేజ్‌మెంట్ మాత్రమే. ఆహాహా! మేనేజ్‌మెంట్ అంటే అదేంటి ఆ సింప్టమ్స్ కనబడకుండా ఉండేటట్టు చేయడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తలసీమియా ఉందనుకోండి. హ్మ్. తలసీమియాలో ఏంటి ప్రాబ్లమ్ అంటే హిమోగ్లోబిన్ సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వదు. హ్మ్. సో, హిమోగ్లోబిన్ ప్రొడ్యూస్ అవ్వనప్పుడు ఎనిమిక్ ఉంటారు బేబీస్. ఎనిమిక్ ఉంటే దే కెనాట్ లీడ్ నార్మల్ లైఫ్ కదా! సో, వాళ్ళెప్పుడు బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్స్ చేసుకోవాలి. ఓహ్! సో, ఎప్పటికప్పుడు ఎవ్రీ 45 డేస్‌కి అన్నట్టుగా బ్లడ్ ఎక్కించుకోవాల్సొస్తది. ఓకే. సో, బ్లడ్ ఎక్కించుకున్నప్పుడు ఏమవుతుంది? ఆర్‌బీసీస్ కూడా డిస్ట్రాయ్ అవుతూ ఉంటాయి కదా! అవును మేడం. సో, హిమోగ్లోబిన్ నుండి ఐరన్ రిలీజ్ అవుతుంటది. హ్మ్. సో, ఐరన్ లోడ్ పెరిగిపోతది. హ్మ్. సో, ఐరన్ లోడ్ పెరిగిపోయినప్పుడు అది టాక్సిక్. హ్మ్. సో, ఐరన్ కీలేషన్ థెరపీ చేయించాలి. ఓకే. సో, బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్, ఐరన్ కిలేషన్ థెరపీ. ఇది కంటిన్యూయస్‌గా లైఫ్ లాంగ్ నడుస్తూనే ఉండాలి థాలసీమియాతో అఫెక్ట్ అయిన ఓకే. వాళ్ళకి. ఆ! అట్లాగే సికిల్ సెల్ అనీమియా వాళ్ళకి గూడా అంటే నాకు కరెక్ట్‌గా మెడిసిన్ ఏంటి అనేది ఇప్పుడు తెలియదు. బికాజ్ హుహు. ఐ యామ్ నాట్ ఇంటూ ద ట్రీట్మెంట్. ఓకే. ఓకే. యెస్. సో, వి హ్మ్. డైరెక్ట్ దెమ్ టు నిమ్స్ అండ్ హ్మ్. అదర్ హాస్పిటల్స్. అవర్ హ్మ్. డాక్టర్స్ ఆల్సో సజెస్ట్. ఓకే. ఆ! సో, ఆ మెడిసిన్ తీసుకుంటారు. బట్ ఏంటి లైఫ్ లాంగ్ దే హావ్ టు డిపెండ్ ఆన్ థాట్. అండ్ ఫ్రీక్వెంట్ బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్స్ అంటే వాళ్ళకి ఎంత ట్రామాటిక్ అది. పెయిన్‌ఫుల్. సో, ఆ సఫరింగ్ మినిమైజ్ చేయడానికే ఈ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్. ఓకే. అంటే అలాంటి బేబీస్ పుట్టకుండా మనం జాగ్రత్త తీసుకుంటే సఫరింగ్ మినిమైజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ ఎకనామిక్ బర్డెన్ కూడా కదా! అవును మేడం. హ్మ్. ఇప్పుడు ఎకనామికల్లీ వీక్ అనుకోండి. వాళ్ళు ఎన్ని సార్లని బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్స్ హ్మ్. ఎఫర్డ్ ఇంపాసిబుల్. చేయగలుగుతారు? ఆ! విలేజెస్‌లో ఉంటారు. హ్మ్. వాళ్ళకక్కడ బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్ సెంటర్స్ ప్రాపర్‌గా ఉంటాయా? ఉండవు. ఉండవు. ఎంత గవర్నమెంట్ సపోర్ట్ ఉన్నా బట్ దే హావ్ టు కమ్ టు ద సిటీ కదా! అవును సో, మేడం. పేరెంట్స్ వర్కింగ్ అవర్స్ ఎఫెక్ట్ అవుతాయి. చాలా రకాలుగా ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి, మనం క్యారియర్ స్టేటస్ ఐడెంటిఫై చేసి, అబ్‌నార్మల్ బేబీస్ పుట్టకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటామన్నట్టు. ఓకే. సో, యంగర్ ఏజ్‌లో ఉండే వాళ్ళకి స్క్రీన్ చేసి, ఓకే. నో నో 2 క్యారియర్స్ షుడ్ మ్యారీ అని చెప్తాం. హ్మ్. అలా కొద్ది వరకి ఇంప్రూవ్‌మెంట్ ఉంది ఇప్పుడు. హ్మ్. ఇప్పుడు పుట్టిన పిల్లలకి న్యూ బోర్న్ బేబీస్ అంటాం. పుట్టిన హ్మ్. పిల్లలకి 48 అవర్స్ లోపల వాళ్ళకి థైరాయిడ్ లేకపోతే హార్మోన్ డెవలప్‌మెంట్ ప్రాపర్‌గా ఉందా లేదా అనేది చెక్ చేస్తాం. ఓకే మేడం. సో, హ్మ్. ఇమ్మీడియేట్‌గా చెక్ చేయడం వల్ల ఏంటి 48 అవర్స్ వితిన్ 1 వీక్ మనకు తెలిసిపోతుంది. బేబీలో ఏమన్నా హార్మోనల్ డిఫెక్ట్స్, ఎంజైమ్ డిఫెక్ట్స్ ఉన్నాయా లేదా అనేది. సో, ఎంజైమ్ డిఫెక్ట్స్ ఉన్నా, హార్మోనల్ డిఫెక్ట్స్ ఉన్నాయి అంటే ఏం చేస్తాం సప్లిమెంట్స్ ఇచ్చేస్తాం. అట్లా. అది. వయా సప్లిమెంట్స్, ఓరల్ సప్లిమెంట్స్ ఆర్ ఇంట్రావెనల్ అట్లా అంటే అది డిపెండింగ్ ఆన్ ద టైప్ ఆఫ్ టైప్ ఆఫ్ మెడిసిన్. ఓకే. 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 అది ఓకే. ఓరలా, ఇంట్రామస్కులరా, ఇంట్రావెనస్ అనేది టైప్ ఓకే. ఆఫ్ ఎంజైమా లేకపోతే హార్మోనా, థైరాయిడా హ్మ్. అట్లాంటి దాన్ని బట్టి. ఇప్పుడు గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ డీహైడ్రోజినేస్ డెఫిషియన్సీ అని ఉంది. హ్మ్. సో, అది కూడా జెనెటిక్ డిఫెక్ట్ తోటే వస్తుంది. అది కూడా మనం పుట్టిన పిల్లల్లో వెంటనే చెక్ చేస్తూ ఉంటాం. ఆ ఎంజైమ్ డిఫెక్ట్ ఉందనుకో, ఆర్‌బీసీస్ ఫ్రెజైల్ ఉంటాయి. తొందరగా బ్రేకప్ అయిపోతూ ఉంటాయి. సో, వాళ్ళకి కొన్ని యాంటీబయాటిక్స్ రెస్ట్రిక్ట్ చేస్తాం. వాళ్ళకేం పెద్దగా ఎక్కువ ఖర్చుతో కూడుకున్న ట్రీట్మెంట్ అవసరం లేదు. బట్ ఈ ప్రాబ్లమ్ ఉందంటే కొన్ని అవాయిడ్ చేయాలంతే.
అలా అవాయిడ్ చేసినప్పుడు దే కెన్ లీడ్ నార్మల్ హెల్తీ లైఫ్. అవును మేడం. ఇంకోటి బయోటినిడేస్ డెఫిషియన్సీ ఉంది. బయోటినిడేస్ డెఫిషియన్సీ ఆ ఎంజైమ్ డిఫెక్ట్ వల్ల బయోటినిడేస్ ఎంజైమ్ డిఫెక్ట్ వల్ల బయోటిన్ యూటిలైజేషన్ అవ్వదు. సో, అట్లాంటప్పుడు ఏంటి మనం ఎక్స్‌టర్నల్‌గా బయోటిన్ సప్లిమెంట్ ఇవ్వడం. సింథసిస్ సరిగ్గా జరగకుండా ఉండే ఎంజైమ్ డిఫెక్ట్స్ ఉంటే ఆ సప్లిమెంట్స్‌ని మనం ఎక్స్‌టర్నల్‌గా ఇవ్వడం. సో, ఇవి చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నవే. కానీ ఇంపాక్ట్ చాలా ఎక్కువుంటుంది. ఐడెంటిఫై తొందరగా చేస్తున్నాం కాబట్టి ఇమ్మీడియేట్‌గా సప్లిమెంట్స్ స్టార్ట్ చేస్తే బ్రెయిన్ డెవలప్‌మెంట్ నార్మల్‌గా ఉంటుంది. సెక్షువల్ ఆర్గన్స్ డెవలప్‌మెంట్ నార్మల్‌గా ఉంటుంది. దే విల్ బి హెల్తీ. ఇప్పుడు ఎర్లీగా మనం డయాగ్నోసిస్ చేయకపోతే ఏం జరుగుతుంది? ఇవన్నీ స్లోగా ఆర్గాన్స్ అన్నీ అఫెక్ట్ అయిన తర్వాత ఫైనల్‌గా డయాగ్నోసిస్ టైంలో మనకి ఇవి బయటపడతాయి. అప్పటి వరకి బేబీ ఆల్రెడీ దెబ్బతినిపోయి ఉంటారు కదా! మళ్ళీ వాళ్ళని నార్మల్‌కి తీసుకురాలేం. సో, ఇలాంటి కొన్ని డిసీజెస్ ఏవైతే ఈజీగా మేనేజ్ చేయొచ్చు, ఏవైతే ఈజీగా ప్రివెంట్ చేయొచ్చు, అట్లాంటి వాటికి స్క్రీనింగ్ ఇనిషియేట్ చేశారు. ఇప్పుడు థాలసీమియా, సికిల్ సెల్ ఎనీమియా స్క్రీనింగ్, న్యూబార్న్ స్క్రీనింగ్‌లో థైరాయిడ్ డిఫెక్ట్స్, కంజనైటల్ అడ్రినల్ హైపర్‌ప్లేషియా, బయోటినిడేస్ డిఫెక్ట్, గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ డీహైడ్రోజనేస్ డెఫిషియన్సీ ఇవి టెస్ట్ చేస్తామన్నమాట. సో, ఇవి సింపుల్‌గా మేనేజ్ చేయగలిగినవి. సో, ఈ సో ప్రాజెక్ట్‌ని మేము భద్రాద్రి కొత్తగూడెంలో చేస్తున్నాం. చేసాం. మొత్తం సో డిస్ట్రిక్ట్ మీద మొత్తం డిస్ట్రిక్ట్‌లో చేస్తున్నారు. చేస్తాం. గ్రేట్. యాక్చువల్‌గా బిఫోర్ మ్యారేజ్ జాతకాలు కలిసాయని చూసే కన్నా ఎక్కువ జీన్స్ ప్రాపర్‌గా ఉన్నాయో చూసుకోవాలి మనం. యెస్. కరెక్ట్. మేము యాహ్! ఇప్పుడు అదే అడ్వైస్ చేస్తున్నాం. లైక్ ప్రీ మెరైటల్ కౌన్సెలింగ్ ఆ! అండ్ ప్రీనేటల్ కౌన్సెలింగ్, హ్మ్. పోస్ట్ నేటల్ కౌన్సెలింగ్. ప్రీ ఓకే. మెరైటల్ అంటే బిఫోర్ మ్యారేజ్ హ్మ్. కౌన్సెలింగ్ ఇచ్చి అంటే జెనెటిక్ టెస్ట్ చేసి కౌన్సెలింగ్ ఇస్తాం. హ్మ్. ఎప్పుడూ కూడా మీరిద్దరు పెళ్లి చేసుకోవద్దు అని చెప్పకూడదు. యెస్ మేడం. ఇట్స్ అప్ టు దేర్ విష్. ఉంటుంది. సరే హ్మ్. చేసుకున్న తర్వాత ఏం ప్రికాషన్స్ తీసుకోవాలనేది అడ్వైస్ చేయాలి. అవును. ఇలాగ యాహ్! ప్రీనేటల్ టెస్టింగ్ బేబీకి ఏం ప్రాబ్లమ్ ఉందో ముందు టెస్ట్ చేసుకొని ఐడెంటిఫై చేసుకోవడం. తర్వాత ఎలాంటి మేనేజ్మెంట్ స్ట్రాటజీస్ ఉన్నాయో వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయడం. సో, దట్ ఈస్ ప్రీనేటల్. పోస్ట్‌నేటల్ ఓకే. బేబీ పుట్టారు. ఇప్పుడు న్యూబార్న్ స్క్రీనింగ్ అని చెప్పాను. న్యూబార్న్ స్క్రీనింగ్‌లో వాళ్ళకి టీఎస్‌హెచ్ స్క్రీన్ చేస్తాం. సో, థైరాయిడ్ డెఫిషియన్సీ, హైపోథైరాయిడిజం ఉందనుకో వాళ్ళకి చెప్తాం. ఈ థైరాయిడ్ టాబ్లెట్స్ స్టార్ట్ చేసుకున్నట్టయితే బాగుంటుంది అని చెప్పేసి. సో, దాన్ని పోస్ట్‌నేటల్ కౌన్సెలింగ్. అయితే ఇప్పుడు నేను చెప్పినట్టు అన్నీ ఇంత సింపుల్ డిసీజెస్ లేవు. మనం సెలెక్ట్ చేసుకున్నవి ఇట్లా సింపుల్‌వి. అంటే సింపుల్‌గా మేనేజ్ చేయగలిగినవి, ప్రివెంట్ చేయగలిగినవి. బట్ ఈ జెనెటిక్ డిసీజెస్‌లో రేర్ డిసార్డర్స్ అని కొన్నున్నాయి. వాటికి కాజ్ అంటే ఇప్పుడిప్పుడే మనం ఐడెంటిఫై చేస్తున్నాం. ఏ జీన్‌లో డిఫెక్ట్ ఉండడం వల్ల ఆ పర్టిక్యులర్ అబ్నార్మాలిటీ ఉంటుంది అనేది. సో, దాంట్లో చాలా స్టడీస్ రిక్వైర్డ్ ఉన్నాయి. అలాంటివన్నీ మన స్కాలర్స్ దే విల్ టేక్ అప్ దట్ యాస్ వన్ రిసర్చ్ టాపిక్ అండ్ దే స్టడీ ఇన్ డెప్త్. ఇప్పుడు అడ్వాన్స్‌డ్‌గా ఇప్పుడు జీన్ థెరపీ లాంటి సర్టెన్ టెక్నిక్స్ ఉన్నాయి. క్రిస్పర్ లాంటివి ఉన్నాయి. ఇప్పుడు ఇప్పుడు వాట్ ఆర్ సమ్ అడ్వాన్స్‌డ్ రిసర్చ్ దట్ ఆర్ టేకింగ్ ప్లేస్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ జెనెటిక్స్ యాహ్! అక్రాస్ ద వరల్డ్ అంటే వరల్డ్ వైడ్‌గా ఎట్లాంటివి జరుగుతున్నాయి యెస్. మేడం? సో, క్రిస్పర్ కాస్ టెక్నాలజీని సికిల్ సెల్ అనీమియా ట్రీట్మెంట్‌కి అంటే సికిల్ జీన్ డిఫెక్ట్ కరెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. హ్మ్. సో, దే ఆర్ సక్సెస్‌ఫుల్. దే గాట్ ద అప్రూవల్ ఫర్ క్లినికల్ ట్రయల్స్. ఇప్పుడు ఓకే. చూడాలి హ్మ్. క్లినికల్ ట్రయల్స్‌లో ఎట్లా అవుతుంది అనేది. హుహుహు. ఎక్స్‌పెరిమెంటల్లీ దే కుడ్ దే గాట్ గెట్ సక్సెస్. సక్సీడ్ ఇన్ కరెక్టింగ్ దట్ జీన్. ఓకే. హ్మ్. బట్ క్లినికల్ ట్రయల్స్‌లో బావుంటే గనుక ఇట్స్ వెరీ గుడ్ ఐ మీన్ అడ్వెంచర్. అది. మంచిగా యూజ్ అవుతుంది. అందరికి ఇప్పుడు ఉన్నదేంటంటే అందరు బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ ఒకటుంది. థాలసీమియా, సికిల్ సెల్ ఎనీమియా వాళ్ళకి ట్రీట్మెంట్ అంటే మనం చెప్పేది బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషనే. బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ సక్సెస్‌ఫుల్ అయితే దే కెన్ లీడ్ నార్మల్ లైఫ్ వితౌట్ ఎనీ బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్స్ అండ్ ఆల్. కానీ అప్పటికే స్టెరాయిడ్స్ ఏసుకోవాలిగా మేడం? బోన్ యాహ్! మ్యారో అంటే అది సక్సెస్‌ఫుల్ అయ్యేంత వరకి. ఆ! ట్రాన్స్‌ప్లాంటేషన్ సక్సెస్‌ఫుల్ రిజెక్షన్ అవ్వకుండా ఉంటే సక్సెస్‌ఫుల్ అయ్యేంత వరకి వేసుకోవాలి. ఓకే. కానీ అది మ్యాచ్ దొరకాలి. హ్మ్. సక్సెస్ అవ్వాలి. హ్మ్. అవుతున్నాయి. చాలా వరకు చాలా మంది పేషెంట్స్ దే ఆర్ అండర్ మన గోయింగ్ తెలంగాణలో ట్రాన్స్‌ప్లాంటేషన్. ఉన్నదా మేడం ఇట్లా ఎఫెక్ట్ అయిన అంటే సికిల్ సెల్ అనీమియా పేషెంట్స్ ఎక్కువ? ఉన్నారా? తెలంగాణలో ఉన్నారు. ఇది మనకెక్కువ ఓకే. ట్రైబల్ డిస్ట్రిక్ట్స్‌లో కనబడుతుంది. ఓహ్! ఓకే. ఇప్పుడు మనకి ట్రైబల్ డిస్ట్రిక్ట్స్ అన్నిట్లో కూడా గవర్నమెంట్ సికిల్ సెల్ ఎనీమియా మిషన్ కింద అందరిని స్క్రీన్ చేస్తున్నారు సికిల్ సెల్ ఎనీమియా కోసం. ఓకే. యాహ్! ఆ గోదావరి బెల్ట్ మొత్తం కంప్లీట్‌గా ట్రైబల్ ఏరియాస్ ఉంటారు మేడం. అవును. అటు కంప్లీట్‌గా. అవును. సో, మోస్ట్‌లీ వాళ్ళ దగ్గర చేయడం ఇట్స్ గుడ్ ఇనిషియేటివ్ బై గవర్నమెంట్ అవును. యాక్చువల్లీ. చాలా యాహ్! మంచి ఇనిషియేటివ్. ట్రైబల్‌లో ఎక్కువ ఎందుకంటే అంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ సరిగ్గా లేక, అవేర్‌నెస్ లేక అండ్ ఏమంటే మన ఇండియాలో ఉన్న ఒక కల్చర్ ఏంటంటే
ఎండోగామస్ మ్యారేజెస్ వితిన్ ద సేమ్ క్యాస్ట్ మ్యారేజెస్. అక్కడికి వద్దాం మేడం. ఆ! లెట్ అస్ కమ్ టు అది. దట్ యాక్చువల్లీ. దానివల్ల కూడా కొన్ని క్యాస్ట్‌లో ఆ జీన్ కనబడుతూ ఉంటది. సో ఐ వాంట్ టు ఆస్క్ దిస్ ఏంటి అని అంటే రూపర్డ్ అని ఒక సైంటిస్ట్ ఉన్నాడు మేడం. ఆయన ఒక థియరీని ప్రపోజ్ చేసిండు. మార్ఫిక్ రెజోనెన్స్ అని, మార్ఫోజెనిక్ ఫీల్డ్స్ అని ఎక్సలెంట్ థియరీ. ఆయన అన్నీ చెప్పుకుంటూ ఒక పర్టిక్యులర్ పాయింట్ కాడ ఏం చెప్పిండు అని అంటే ఇండియా లోపల క్యాస్ట్ సిస్టమ్ గురించి చెప్పిండు. ఈ క్యాస్ట్ సిస్టమ్ లోపల ఏంటి అని అంటే ఫర్ సపోజ్ మా నాన్న ఒక వర్క్ చేస్తున్నాడు అనుకోండి మేడం. ఫర్ సపోజ్ యాజ్ ఫర్ ఐ కన్సర్న్ మా నాన్న తాళ్ళెక్కుతాడు. ఇఫ్ మై మదర్ ఈస్ ఫ్రమ్ ద సేమ్ కమ్యూనిటీ, ఈ ఇద్దరి లోపట ఆ బిహేవియర్‌కి సంబంధించిన జీన్ ఉంటది. వెన్ దీస్ 2 పీపుల్ కంబైన్ టుగెదర్ నేనొస్తే నాకు ఆ క్యారెక్టర్ ఎక్స్‌ప్రెస్ అయిద్ది ఇంకా. ఇప్పుడు వైశ్యాస్ ఉంటారు. ఈజీగా క్యాలిక్యులేషన్స్ చేస్తారు అని అంటారు. మేబీ ఇట్స్ ట్రూ ఆర్ నాట్ ఐ డోంట్ నో. నాకంత క్లియర్‌గా తెలవదు. బట్ వైశ్యాస్ ఉంటారు. ఈజీగా క్యాలిక్యులేషన్ బ్రాహ్మణులు ఉంటారు. వాళ్ళు దే కెన్ ఈజీలీ సాంస్క్రిట్‌ని చాలా ఈజీగా మా చెప్పగలుగుతారు. మంత్రాలు చాలా ఈజీగా ఉచ్చరించగలుగుతారు. ఎందుకనంటే ఈ సో కాల్డ్ ఏంటి ఈ మార్ఫిక్ రెజొనెన్స్ థియరీలో ఏంటి అనంటే హోమోజైగసిటీ ఇన్‌బ్రీడ్ జరగడం వల్ల సేమ్ కమ్యూనిటీలో ఉన్నటువంటి అబ్బాయి, సేమ్ కమ్యూనిటీలో ఉన్నటువంటి అమ్మాయి ఇద్దరు మ్యారేజ్ చేసుకొని సెక్సువల్ ఇంటరాక్ట్ కావడం వల్ల వచ్చే పిల్లలకి ఆ యొక్క అయితది అని చెప్పి ఆయన చెప్పాడు. ఈస్ ట్రూ? ఒకవేళ ట్రూ అయితే ఎంతవరకు కరెక్ట్ అది? ఎక్స్పెరిమెంటల్లీ వి డిడ్ంట్ టెస్ట్ హౌ మెనీ రిపీట్స్ ఆర్ దేర్. ఇప్పుడు మనం జీన్ రిపీట్స్ అంటాం. సో, ఆ రిపీట్స్ ఒక జనరేషన్ నుండి ఇంకో జనరేషన్‌కెళ్ళేసరికి నంబర్ ఆఫ్ రిపీట్స్ పెరగడం వల్ల ఆ డిసీజ్ అనేది ప్రీపోన్ అవ్వడం అయితే చూసాం మేము. ఇప్పుడు మనకి 45, 50 ఇయర్స్ తర్వాత ఒక జనరేషన్‌లో డిసీజ్ వస్తే, ఆ నెక్స్ట్ జనరేషన్‌లో 35 ఇయర్స్‌కే వచ్చేయడం. ఐ యామ్ నాట్ టాకింగ్ అబౌట్ డిసీజ్ నో, మేడం. ఐ యామ్ టాకింగ్ అబౌట్ డిసీజ్ బికాజ్ ఐ ఓకే. డు నాట్ నో మచ్ అబౌట్ దిస్ ఎబిలిటీస్. సో, ఇప్పుడు డిసీజెస్‌లో అట్లా రిపీట్స్ నంబర్ ఆఫ్ రిపీట్స్ పెరిగి, డిసీజ్ సివియారిటీ పెరిగి, ప్రీపోన్ అవుతున్నప్పుడు ఇట్ మే బి అప్లికబుల్ ఫర్ ద క్యాపబిలిటీస్ ఆల్సో. సో, ఇట్ ఈస్ అప్లికబుల్ ఫర్ బోత్ గుడ్ అండ్ బ్యాడ్. సో, ఆ జీన్సే కదా రెస్పాన్సిబుల్ ఫర్ ద బిహేవియర్, ఫర్ లెర్నింగ్, ఫర్ హెల్త్ కండిషన్. సో, దట్ కెన్ బి పాసిబుల్. అది. పాసిబిలిటీ ఉంటుంది. అది. సో, ఆయన చెప్పాడు మేడం ఇండియాలో క్యాస్ట్ సిస్టమ్ ఇట్లా బిల్డ్ అది ఒక రీసెర్చ్ పేపర్ ఉంటుంది ఆ! మేడం. ఆ రీసెర్చ్ పేపర్‌లో ఏంటి అనంటే ఇన్‌హెరిటెడ్ క్యారెక్టర్స్ ఫ్రమ్ ఫాదర్ అని నేచర్‌లో పబ్లిష్ అయిన ఒక అవును. పేపర్. ఆ పేపర్‌లో ఏముంటదనంటే ఒక ఒక ఎలుకకి అసిటోఫినాల్ అని ఒక కెమికల్ ఇస్తారు మేడం. ఇచ్చినప్పుడు అది చాలా స్వీట్ టేస్ట్ ఉంటది. దాని దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ ర్యాట్ దానికి షాక్ ఇస్తది. హ్మ్. షాక్ ఇచ్చిన తర్వాత అది పరిగెత్తుతది. దాని సెమెన్‌ని కలెక్ట్ చేసి డైరెక్ట్‌గా సెక్సువల్‌గా ఇంటరాక్ట్ కాకుండా ఇండైరెక్ట్‌గా వేరే విమెన్ మైజ్‌కి ఇస్తారు. వాటికచ్చిన పిల్లలు ప్రతి ఒక్కటి ఈ అసిటోఫినాల్ స్మెల్ ఉంటే పారిపోవడం మొదలుపెట్టినాయి. సో, దీన్ని బట్టి ఏంటి అనంటే రెస్పాన్స్. దేర్ మస్ట్ బి సో, రెస్పాన్స్ ఏంటి అనంటే ఓకే. ఇట్లా సో, ఇది ఉంది ఛాన్స్ ఉంది. ఇట్లా బిహేవియర్ కూడా ఉండడానికి ఉంది అని చెప్పి నేచర్‌లో పబ్లిష్ అయింది మేడం ఆ పేపర్. బిహేవియర్, స్ట్రక్చర్, ఫంక్షనాలిటీ ఎవ్రీథింగ్ ఈస్ ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ mother to the next generations, right? So, capabilities also will be transferred. Disease risk genes also will be transferred. డిసీజ్ రిస్క్ జీన్స్ అని అంటే నేను ఇక్కడ ఇండియాలో ఎక్కువ మీకు తెలుసు మేడం క్యాస్ట్ రిలేటెడ్ మ్యారేజెస్ ఏది చూడు క్యాస్ట్‌కి బిహైండ్‌గా పోవాలని చెప్పి నో వన్ విల్ థింక్. Mm. ఇఫ్ ఇప్పుడు ప్రెజెంట్ ఎట్లా అని అంటే సంవాట్ కొంచెం ఉండి ఏం చేస్తున్నారంటే ఇఫ్ ఇఫ్ ద పర్సన్ అంటే వారు ఒకవేళ లవ్ అనే ఒక జోన్‌లో ఉంటే యాక్సెప్ట్ చేద్దాం. కొంత ఫ్యామిలీలో యాక్సెప్ట్ చేద్దాం. లేదు అనంటే ఫస్ట్ మన క్యాస్ట్‌లో ఎవరన్నా ఉన్నారా? క్యాస్ట్. ఈ క్యాస్ట్ రిలేటెడ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఎస్పెషల్లీ మేనరికపు సంబంధాలను చేసుకున్న వాళ్ళని చాలా మందిని అడిగుండే మేడం. వాళ్ళ పిల్లలకి మోస్ట్‌లీ ఎట్లా అనంటే దేర్ ఆర్ ఎన్ నంబర్ ఆఫ్ జెనెటికల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. ఈస్ ట్రూ? ఒకవేళ ట్రూ అయితే ఎట్లా? మనము ఫస్ట్ జెనెటిక్ డిసీజెస్‌తో ఎవరైనా వస్తే మనం అడిగేది మేనరిక వివాహమా అనే. కన్సాంగ్వినస్ ఓకే. మ్యారేజెస్‌లో ఎక్కువ కనబడుతుంటది. ఓకే. ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా! ఆ జీన్స్ అనేవి జనరేషన్స్ టు జనరేషన్స్ వచ్చేసి హోమోజైగాసిటీ పెరుగుతుంది. అవును. సో, హోమోజైగాసిటీ పెరుగుతున్నప్పుడు ఎక్స్‌ప్రెస్ అయ్యేది కూడా ఎక్కువ ఉంటుంది కదా! సో, అవును. అప్పుడు డిసీజ్ రిస్క్ కూడా ఎక్కువనే ఉంటుంది. ఇప్పుడు మీరు ఇందాక గుడ్ క్వాలిటీస్ గురించి చెప్పారు. అదే సేమ్ అప్లికబుల్ ఫర్ డిసీజెస్ ఆల్సో. అవును. సో, అందుకని కన్సాంగ్వినస్ మ్యారేజెస్‌లో ఎక్కువైతే కనబడుతుంది.
కానీ ఈ మధ్య మాకు హాస్పిటల్‌కొచ్చే కేసెస్‌లో కన్సాంగ్వినస్ కాకపోయినప్పటికీ కూడా అట్లాంటి రిస్క్ ఉంది. ఆ! ఇప్పుడు కొంత అవేర్‌నెస్ తోటి కొంత తగ్గింది కన్సాంగ్వినస్ మ్యారేజెస్ అనేది. బట్ కంపేర్ టు నార్మల్ మ్యారేజెస్ కన్సాంగ్వినస్‌లో రిస్క్ ఎక్కువ. అట్లా. సో, కన్సాంగ్వినస్ మ్యారేజెస్ కాకుండా ఇప్పుడు మీరన్నట్టు ఎండోగామస్ మ్యారేజెస్ అంటే వితిన్ ద సేమ్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నా కూడా రిస్క్ ఉంటుంది. సో, ఇప్పుడు మనకి ఏన్షియంట్ డేస్‌లో ఈ సిస్టమ్ ఎందుకు డెవలప్ చేశారో తెలియదు గానీ, బట్ క్రిటికల్‌గా అనలైజ్ చేస్తే సోషల్ బిహేవియర్ వైస్ సోషల్ అడ్జస్ట్‌మెంట్ గూడా ఇంపార్టెంట్ కదా! సో, ఇద్దరు మనుషులు సోషల్‌గా అడ్జస్ట్ అవ్వాలంటే సేమ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళైతే ఈజీగా అడ్జస్ట్ అవుతారు అనే ఉద్దేశంతోటి సేమ్ క్యాస్ట్‌లో చేసుకుంటే బెటర్‌గా ఉండగలుగుతారు కపుల్ అనే ఉద్దేశంతో సేమ్ క్యాస్ట్ అని చెప్పుండొచ్చు అనుకుంటున్నాను నేను. ఐ డు నాట్ నో వాట్ ఈస్ ద రీజన్. సో, అన్ని రకాలుగా ఆలోచించి వాళ్ళు సేమ్ క్యాస్ట్ అనుకున్నారు. బట్ ఇప్పుడు మీరన్నట్టు జీన్స్ అయితే ప్రెసిపిటేట్ అవుతాయి. అంటే జీన్ హోమోజైగాసిటీ పెరిగి డిసీజ్ రిస్క్ గూడా ఇంక్రీజ్ అవుతుంది. వితిన్ ద సేమ్ క్యాస్ట్ మ్యారేజెస్ చేసినప్పుడు. సో, ఇప్పుడు మేము క్యాస్ట్ అని మాట్లాడకుండా మనం ఏం చెప్తున్నామంటే జెనెటిక్‌గా క్యారియర్ స్టేటస్ అంటున్నాం. సో, ఈ క్యారియర్ స్టేటస్ సేమ్ క్యాస్ట్‌లో ఉండొచ్చు. వేరే క్యాస్ట్ అయినా ఉండొచ్చు. సో, ఇప్పుడు ఇద్దరు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంటున్నారు అనుకుందాం. ఆ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళలో కూడా ఈ డిఫెక్టివ్ జీన్ లేదు అని చెప్పలేం కదా! సో, ఉండొచ్చు. సో, క్యారియర్ స్టేటస్ మనం స్క్రీన్ చేసుకున్నామంటే దేర్ విల్ నాట్ బి ఎనీ రిస్క్. సైంటిఫిక్‌గా వెళ్ళిపోతే మాత్రం క్యారియర్ స్టేటస్ స్క్రీన్ చేయడం. ఇఫ్ బోత్ ఆర్ క్యారియర్స్ నాట్ టు గెట్ మ్యారీడ్. ఇఫ్ ఎట్ ఆల్ ఇఫ్ ద కపుల్ ఆర్ క్యారియర్స్ దెన్ గో ఫర్ ప్రీనేటల్ టెస్టింగ్. అది. క్యూబీ ఇమ్యూనాలజీ బుక్‌లో ఒకటి ఎక్స్‌పెరిమెంట్ ఉంటది హ్మ్. మేడం. ఏంటి అనంటే 2 ఎలుకల్ని తీసుకొస్తారు. 2 మైజుల్ని తీసుకొస్తారు. తీసుకొచ్చి ఏం చేస్తారంటే వాటిని సెక్సువల్‌గా ఇంటరాక్ట్ హ్మ్. కానిస్తారు. వాటికి పిల్లలు పుడతాయి గదా! ఆ పిల్లల్ని వాటంతట అవే సెక్సువల్‌గా ఇన్వాల్వ్ అయ్యేటట్టు చూస్తారు. అట్లా ఒక జనరేషన్, హ్మ్. నెక్స్ట్ జనరేషన్, ఇంకో నెక్స్ట్ అట్లా 7 జనరేషన్స్ వరకు హ్మ్. చూస్తారు. 7థ్ జనరేషన్ వచ్చేసే వరకు ఎంత బలవంతంగా సెక్సువల్‌గా ఇన్వాల్వ్ చేద్దామని చూసినా ఇవి గావు. హ్మ్. ఎంత ట్రై చేసినా. ఎందుకు అనని ఎక్స్‌పెరిమెంటల్‌లో చూస్తే ఏంటి అనంటే వాటికి మేల్‌కి, ఫీమేల్‌కి సేమ్ ఎంహెచ్‌సి కాంప్లెక్స్ ఉంటది. హుహు. సో, మేబీ నేచర్ చెప్తా ఉంటది కావచ్చు. అవును. ఇంటెలిజిబిలిటీ ఆఫ్ ది హ్మ్. యూనివర్స్. ఒకటే ఫ్యామిలీ నుంచెల్లి వచ్చిన వాళ్ళు అసలు యూ షుడ్ నాట్ మీట్ సెక్సువల్ అట్లా ఇట్లా అని చెప్తా ఉంటది. బట్ వి పీపుల్ కంటిన్యూయస్‌లీ గో టు క్యాస్ట్ అండ్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఇది. దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ టు బి డిస్కస్డ్. మనం ఒక్క యాస్పెక్టే కాకుండా ఇప్పుడు మ్యారేజ్ అనేది ఇట్స్ నాట్ ప్యూర్‌లీ జీన్స్. రైట్? సొసైటల్ ఇంటరాక్షన్స్ అండ్ ట్రెడిషన్స్, హ్యాబిట్స్ ఇవన్నీ గూడా చూసుకొని మనము మాట్లాడాల్సి ఉంటుంది. సో, యాహ్! ప్యూర్‌గా జెనెటిక్స్ మీద ఫోకస్ చేస్తే మాత్రం ఆ! వాట్ ఎవర్ వి డిస్కస్డ్ ఇస్ ట్రూ. ట్రూ. యెస్. వాటెవర్ యెస్. అవును మేడం. యాహ్! యాహ్! ఐ వాంట్ టు గో టు దిస్. ఇప్పుడు ఎట్లా అనంటే ఈ ఈ ఈ యొక్క సెక్షన్‌ని కొంచెం పక్కన పెట్టి ఫుడ్, ఎన్వైర్న్‌మెంట్, జీన్స్ ఎఫెక్ట్ హెల్త్ మీద ఎట్లా ఉంటది మేడం? సో, జీన్స్ విల్ కంట్రోల్ హౌ వి బిహేవ్. ఎట్ ద సేమ్ టైమ్ వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్స్ కెన్ బి అడాప్టెడ్ టు అవర్ బాడీ. మన మన బాడీకి ఎలాంటి ఫుడ్స్ సూట్ అవుతాయి అనేది మన జెనెటిక్ మేకప్ మీదే ఉంటుంది. అందరూ కూడా సేమ్ హెల్తీ కండిషన్స్‌లో ఉండరు. సేమ్ టైప్ ఆఫ్ ఫుడ్ ఇచ్చినప్పటికీ కూడా అందరికీ అదే న్యూట్రిషనల్ కండిషన్ కనిపించదు మనకి. ఎందుకంటే ఒక్కొక్కరి ఇండివిడ్యువల్ జెనెటిక్ మేకప్ డిఫరెంట్. సో, జెనెటిక్ మేకప్ డిఫరెంట్ అవ్వడం వల్ల ఏంటి వాళ్ళ అబ్సార్ప్షన్ కేపబిలిటీస్ డిఫరెంట్ ఉంటాయి. మంచి న్యూట్రిషన్ ఇచ్చి, ఈక్వల్ కాన్సంట్రేషన్ ఇచ్చినా వాళ్ళు ఎంతవరకు అబ్జార్బ్ చేసుకోగలుగుతారు, ఎంత యుటిలైజ్ చేసుకోగలుగుతారు అనేది వాళ్ళ జీన్స్ డిసైడ్ చేస్తాయి. ఓకే. సో, జెనెటిక్స్ మీద న్యూట్రిషనల్ కండిషన్ డిపెండ్ అయ్యి ఉంటుంది. సో, అట్లని ప్యూర్‌గా జెనెటిక్స్ బాగుంటే చాలు నాకు హెల్తీ న్యూట్రిషన్ తీసుకోకపోయినా పర్వాలేదు అనడానికి లేదు. న్యూట్రియంట్స్ ఏం చేస్తాయంటే ఈ జీన్స్ ఎక్స్‌ప్రెషన్‌ని రెగ్యులేట్ చేస్తాయి. మనకి మంచి జీన్స్ ఉన్నాయి. బట్ యూ ఆర్ నాట్ ప్రొవైడింగ్ గుడ్ ఎన్విరాన్మెంట్. మంచి ఎన్విరాన్మెంట్ ఇవ్వలేదనుకో అవి ఎక్స్‌ప్రెస్ అవ్వవు. సో, ఆ మంచి సింప్టమ్స్ మనకు కనబడవు. సో, హెల్తీ న్యూట్రిషన్ ఉండాలి. గుడ్ ఎన్విరాన్మెంట్ ఉండాలి. అప్పుడు మన జీన్స్ ప్రాపర్‌గా పనిచేయగలుగుతాయి. సో, ఇప్పుడు మనకి కొన్ని డిసీజెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్, డయాబెటిస్ ఇట్లాంటివన్నీ ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం అవి జెనెటిక్ కాంపోనెంట్ కొంత ఉంది. కానీ ఎక్కువ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అని చెప్తున్నాం వాటిని. ఎందుకు లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటున్నాం? ఎందుకు జెనెటిక్ డిసీజెస్ అనట్లేదు? జెనెటిక్ రిస్క్ ఉంటేనే వాళ్ళు డెవలప్ చేస్తారు. కానీ జెనెటిక్ కాంపోనెంట్ అనేది చాలా తక్కువ. మన లైఫ్ స్టైల్ అనేది ఎక్కువ ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తుంది. సో, మంచి జీన్స్ ఉన్నప్పటికీ కూడా లైఫ్ స్టైల్ నార్మల్‌గా లేకపోతే, హెల్తీ లైఫ్ స్టైల్ లేకపోతే అక్కడ స్ట్రెస్ బిల్డప్ అయిపోతది సెల్‌లో. సో, సెల్‌లో ఎప్పుడైతే స్ట్రెస్ బిల్డప్ అయిపోతుందో జీన్ ఫంక్షనాలిటీ తగ్గిపోతుంది.
సో, రాంగ్ జీన్స్ ఎక్స్‌ప్రెస్ అవ్వడం. లేపోతే మనకు తెలుసు కదా! సైన్స్‌లో మనం ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటాం. సో, ఈ స్ట్రెస్ తోటే ఫ్రీ రాడికల్ జనరేషన్ ఇంక్రీజ్ అవ్వడం, ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరగడం వల్ల ఫంక్షనాలిటీ దెబ్బతినడం, దాంతో రిపేర్ మెకానిజం అఫెక్ట్ అవ్వడం. సో, ఎప్పుడైతే డీఎన్ఏ రిపేర్ మెకానిజం అఫెక్ట్ అయిందో, అప్పుడు కంటిన్యూయస్‌గా సెల్ ప్రాలిఫరేషన్ అండ్ థట్ లీడ్స్ టు క్యాన్సర్. ఓకే. సో, అందుకని ఎక్కువ ఇక్కడ మనకి ఆ సెల్ ఎన్విరాన్మెంట్ అనేది ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తుంది. సో, సెల్ ఎన్విరాన్మెంట్ గనక మనం ప్రాపర్‌గా మెయింటైన్ చేయగలిగితే, రిస్క్ ఉన్నప్పటికీ దాన్ని పోస్ట్‌పోన్ చేయగలుగుతాం మనం. సో, దానికోసమనే వీటన్నిటిని మనం లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటాం. సో, ఇఫ్ యూ డిక్రీజ్ ద స్ట్రెస్ తగ్గిచ్చేస్తే ఇన్‌ఫ్లమేటరీ కండిషన్స్ తగ్గిపోతాయి. ఫ్రీ రాడికల్స్ తగ్గిపోతాయి. ఏదైతే మనం న్యూట్రిషన్ తీసుకుంటున్నామో దట్ కెన్ డైరెక్ట్‌లీ ఇన్‌ఫ్లూయెన్స్ ద ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ద జీన్స్. సో, ఆ రకంగా రిస్క్ తగ్గిపోతుంది. అంటే డిసీజ్ వచ్చే ఛాన్సెస్ తగ్గుతాయి. ఓకే. అది. మీరు చెప్పిన దాంట్లో 2 విషయాలు హ్మ్. మాట్లాడుకుందాం. ఒకటి క్యాన్సర్ అండ్ రెండోది ఫుడ్. ఫస్ట్ క్యాన్సర్‌కి హ్మ్. వద్దాం మేడం. వాట్ ఈస్ క్యాన్సర్ యాక్చువల్లీ? క్యాన్సర్ అంటే ఇది అన్‌కంట్రోల్డ్ సెల్ ప్రాలిఫరేషన్. ఓకే. అది అది కూడా కండిషనా? డిసీజా మేడం? క్యాన్సర్ 2 ఉన్నాయి. ఇన్‌ఫ్లమేటరీ కండిషన్. థాట్ హ్మ్. ఇన్‌ఫ్లమేటరీ కండిషన్ ఈ అన్‌కంట్రోల్డ్ సెల్ ప్రాలిఫరేషన్‌కి లీడ్ చేస్తుంది. ఓకే. కంటిన్యూయస్‌గా జరుగుతూ ఉండడం వల్ల మాస్ అనేది అక్యుములేట్ అయిపోతది. ఇప్పుడు మనం 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. సెల్ ప్రాలిఫరేషన్, సెల్ డిఫరెన్షియేషన్. ఓకే. సెల్ నంబర్ పెరిగితే ఏమవుతది? సెల్ నంబర్ పెరిగితే ఎక్కువ ఫంక్షనాలిటీ పెరుగుతుంది. మంచిగా ఎక్కువ ఫంక్షన్ అవ్వడం వల్ల రెస్పాన్సిబిలిటీస్ డిస్ట్రిబ్యూట్ అవుతాయి కదా! అనుకుంటాం. అట్లా గాదు. ఇవి ఫంక్షనాలిటీ డిఫెక్ట్ ఉంటాయి. ఇవి ఫంక్షన్ చెయ్యవు. జస్ట్ ఒక నంబర్ వైస్ దే గెట్ అక్యుములేటెడ్. సో, ఎప్పుడైతే సెల్ ప్రాలిఫరేషన్ అన్‌కంట్రోల్డ్‌గా జరుగుతూ ఉంటుందో వాటికి ఎక్కువ ఎనర్జీ నీడ్స్ ఉంటాయి. న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్స్ బాగా అవసరం ఉంటుంది. సో, మొత్తం ఎనర్జీ అండ్ న్యూట్రిషన్ విల్ బి డైవర్టెడ్. ఈ సెల్స్‌కే డైవర్ట్ అయిపోతుంది. సో, ఈ సెల్స్‌కే డైవర్ట్ అవ్వడం వల్ల మిగతా ఆర్గాన్స్ అన్నీ ఫంక్షనాలిటీ దెబ్బతింటుంది. అండ్ ఇవి ఒక్క చోటే పరిమితమై ఉండవు. వాటికి స్పేస్ సరిపోదు పెరుగుతున్న కొద్దీ. సో, స్లోగా సర్క్యులేషన్‌లోకి ఎంటర్ అయ్యి ఎక్కడ వీలైతే అక్కడ సెటిల్ అయిపోతూ, అక్కడ డెవలప్ అయిపోతూ ఉంటాయి. ఇప్పుడు బ్రెయిన్‌లో సెటిల్ అయిపోయి డెవలప్ అవుతుంది. బ్రెయిన్ ఫంక్షన్ దెబ్బతింటది. కిడ్నీలో ఉంటే కిడ్నీ ఫంక్షన్ దెబ్బతింటది. సో, అట్లా ఆర్గాన్ ఫెయిల్యూర్స్ అయిపోయి దట్ లీడ్ టు డెత్ అన్నట్టు. సో, అది చాలా టైమ్ టేకింగ్ ప్రాసెస్. కానీ మనం డిటెక్ట్ చేయలేం దాన్ని. అది ఎప్పుడు ఫార్మ్ అయింది బాడీలో అనేది మనం ఐడెంటిఫై చేయడం కష్టమవుతది. డిఫ్ డిటెక్ట్ చేయలేం. చేయలేం. ఎర్లీ స్టేజెస్‌లో డిటెక్ట్ చేయడం కష్టం. వై? నాకర్థం కాలేదు. ఎందుకు డిటెక్ట్ అంటే చేయలేం మేడం? ఇప్పుడు మనకి బాడీలో ఎక్కడో ఏదో ఒక పార్ట్‌లో సెల్ నంబర్ పెరిగింది. ఎట్లా తెలుస్తది? 10 ఉండాల్సిన చోట 100 ఉన్నాయి సెల్స్. మనం సెల్స్ చూడడమే కష్టం. దాంట్లో 100 సెల్స్ ఎక్కడ కనబడతాయి? అది ఎప్పుడైతే పెద్ద ట్యూమర్‌లాగా, మాస్‌లాగా ఫార్మ్ అయితదో అప్పుడే కనబడతది. అప్పుడే దానికి మనకు అబ్‌స్ట్రాక్షన్స్ అన్నీ తెలుస్తూ ఉంటాయి. సో, ఆ అబ్‌స్ట్రాక్షన్స్ తోటి మనం డాక్టర్ దగ్గరికెళ్తాం. అప్పుడు ఆ డిసీజ్ డయాగ్నోస్ అవుతది. అంతకుముందు వరకు ఏం సింప్టమ్స్ కనబడవు కదా! ఇంటర్నల్‌గా బాడీలో ఉన్నప్పటికీ సింప్టమ్స్ ఏం కనబడవు కదా! సింప్టమాటిక్ అయ్యే టైం కల్లా అది స్టేజ్ దాటిపోతదన్నట్టు. అందుకనే కష్టమవుద్ది డయాగ్నోసిస్. అంటే బేసిక్‌గా ఇప్పుడు స్టేజ్ ఎన్నో స్టేజ్ వరకి డయాగ్నోసిస్ చేయడం కష్టం మేడం? అహా! అంటే ఫస్ట్ స్టేజ్‌లో అయితే కష్టం. హ్మ్. సెకండ్ స్టేజ్‌లో, థర్డ్ స్టేజ్‌లో డయాగ్నోసిస్ అవుతుంది. సెకండ్ చేస్తే ఈజీగా డయాగ్నోసిస్ చేపిచ్చుకుంటే తప్ప తెలవదు. తెలియదు. అవును. థర్డ్ స్టేజ్‌లో అయితే ఇక సింప్టమ్స్ ప్రకారం వాళ్ళు హాస్పిటల్‌కి కంపల్సరీ ఎళ్ళాల్సిందే. కొన్ని సెకండ్ స్టేజ్‌లో ఎప్పుడు బయటపడతాయంటే రెగ్యులర్ చెకప్స్ ఉండి, అంటే హెల్త్ కాన్షియస్ ఉండేవాళ్ళు దే కీప్ అబ్జర్వింగ్ కదా! రెగ్యులర్‌గా మానిటర్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ షుగర్ లెవెల్స్ కానీ, హిమోగ్లోబిన్ లెవెల్స్, లివర్ ఫంక్షనాలిటీ, కిడ్నీ ఫంక్షనాలిటీ ఇలా రెగ్యులర్ హెల్త్ చెకప్స్ చేసుకున్నప్పుడు అది తొందరగా బయటపడుతుంది. హెల్త్ అవేర్‌నెస్ చాలా చాలా ఇంపార్టెంట్ మేడం. ఇంపార్టెంట్. ఎందుకనంటే ఏ ఆర్గాన్ చెప్పదు మేడం. అవును. అంటిల్ అండ్ అన్‌లెస్ అది పూర్తిగా పాడయ్యేంత వరకి ఏ ఆర్గాన్ అసలు నెవర్ టెల్స్. అంటిల్ అండ్ అన్‌లెస్ ఇట్ కంప్లీట్‌లీ డిస్ట్రాయ్స్. ఆ డిస్ట్రాయ్ అయిన తర్వాత ఓకే. రియలైజ్ అయితాం అప్పుడు. ఓకే. ఇది అయిపోయింది. దీని పని అయిపోయింది అయితే అట్లా. కొన్ని కొన్ని కనబడుతుంటాయి సింప్టమ్స్. కాకపోతే ఇది క్లియర్‌గా ఇది క్యాన్సరే అని చెప్పేటట్టు ఉండవు వాటి సింప్టమ్స్. ఓకే. ఫీవరు, బాడీ వెయిట్ లాస్ అవ్వడం. హ్మ్. ఇది మనకేంటంటే ఫుడ్ సరిగ్గా ఇంటేక్ లేదు. ఏదో అవ్వడం వల్ల వెయిట్ తగ్గిపోతున్నాము. ఇదేదో ఇన్ఫెక్షన్ ఉండుంటుంది. అందుకే జ్వరం వస్తుంది. అట్లా హ్మ్. అనుకుంటూ ఉంటారు.
ఇది క్లియర్‌గా క్యాన్సర్ సిమ్టము అనేది మనకెవరికీ తెలియదు. అలాంటివి గూడా లేవు. డీలినియేట్ చేయలేం మనం. ఇది క్యాన్సర్ రిలేటెడ్ సిమ్టము, ఇది ఇన్ఫెక్షన్ సిమ్టము అని చెప్పేటట్టు ఉండదు కాబట్టికే మనం గూడా తొందరగా ఐడెంటిఫై చేయలేం. క్యాన్సర్ జెనెటికలా? లేదంటే జెనెటిక్ ఉంటుంది. జెనెటిక్ రిస్క్ ఉంటుంది. జెనెటిక్ ఉంది. ఆ! జెనెటిక్ రిస్క్ రిస్క్ ఉంటుందా? ఉంటుంది. ఇప్పుడు కొన్ని మనకి బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ జీన్స్ ఐడెంటిఫై చేశారు. BRCA1, BRCA2 అని BRCA1, BRCA2 ఆ జీన్స్ మ్యూటేషన్ తోటి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువుంటాయి రిస్క్. సో, ముందు టెస్ట్ చేయించుకొని జాగ్రత్తలు తీసుకోవడమే. జాగ్రత్తలంటే ఫ్రీక్వెంట్‌గా మామోగ్రామ్ చేయించుకోవడం. బ్రెస్ట్ స్క్రీనింగ్ చేయించుకోవడం. అండ్ బ్లడ్ టెస్ట్‌లు, నార్మల్ బ్లడ్ టెస్ట్‌లు ఎవ్రీ టైమ్ లివర్ ఫంక్షన్ అట్లాంటివి చేయించుకోవడం. ఎక్కువ మామోగ్రామ్స్ చేయించుకోవాలి. చేయించుకున్నప్పుడు ఎర్లీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే. హ్మ్. ఎర్లీ ఐడెంటిఫికేషన్ ట్రీట్మెంట్ ఉంది. ట్రీట్మెంట్ ఉంది. ఓకే. ఎర్లీ ఐడెంటిఫికేషన్ తోటి ట్రీట్మెంట్ ఉంది. సక్సెస్ రేట్ కూడా ఎక్కువనే ఉంది. ఓకే. అది. సో, సో ఈ ఈ ఏంటి కొంచెం ఎర్లీగా ఐడెంటిఫై చేస్తే మనం డెత్ నుంచి కూడా బయటపడొచ్చు. అంతే అవును. కదా? మెటాస్టాసిస్ స్టేజ్‌కెళ్ళినప్పుడే కొంచెం కష్టం గానీ, ఎర్లీగా ఐడెంటిఫై చేయగలిగితే మెటాస్టాసిస్ ఇన్ ద సెన్స్ మెటాస్టాసిస్ అంటే ఒక ఒక చోటు నుండి అది బ్లడ్‌లోకి ఎంటర్ అయ్యి వేరే ప్లేసెస్‌లో సెటిల్ అయిపోతూ ఉంటాయి సెల్స్. డయాబెటిస్ కూడా జెనెటికలా మేడం? లేదంటే డయాబెటిస్ కూడా జెనెటిక్ రిస్క్ ఉంది. ప్రతిదీ కూడా జెనెటికల్లీ డిటర్మైన్డే. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పారు కదా ఇంతకుముందు తాడి చెట్టు ఎక్కి కళ్ళు కలెక్ట్ చేయడం ఇదంతా కూడా వాళ్ళ క్యాపబిలిటీస్ రైట్. ఇప్పుడు ఎన్విరాన్మెంట్ ఉంది. మనం డిఫరెంట్ కెమికల్స్‌కి ఎక్స్‌పోజ్ అవుతూ ఉంటాం. కెమికల్స్‌కి ఎక్స్‌పోజ్ అయినప్పుడు మన బాడీలో ఆల్రెడీ ఒక డిఫెన్స్ మెకానిజం ఉంటుంది. తీసుకున్న ప్రతి కెమికల్‌కి మనం ఎఫెక్ట్ అయిపోం. దాన్ని డిస్ట్రాయ్ చేసేస్తున్నాయి మన ఎంజైమ్స్. కానీ కొంతమందిలో ఏంటంటే ఆ ఎంజైమ్స్ సరిగ్గా పనిచేయవు. సో, పని చేయనప్పుడు ఆ కెమికల్ డిస్ట్రాయ్ అవ్వదు ఫాస్ట్‌గా. అదేం చేస్తది? ఆ టైం లోపల అది చేసే హాని చేసేస్తది. సో, అప్పుడే ఇక్కడ ఏమైంది జెనెటిక్‌గా వాళ్ళు రిస్క్‌లో ఉన్నారెక్కువ. సో, ఇద్దరు పర్సన్స్ పొల్యూటెంట్స్‌కి ఎక్స్‌పోజ్ అయ్యారు. బట్ ఇద్దరికీ క్యాన్సర్ వస్తుందా? రాదు. ఛాన్సెస్ ఒక్కరికే ఆ ఇద్దరికీ ఉండకపోతుండొచ్చు. వెరీ లో నంబర్ ఆఫ్ పీపుల్ కదా! రిస్క్‌లో ఉన్నవాళ్ళు. బికాజ్ ఈ జీన్స్ సరిగ్గా ఫంక్షన్ చేయకపోవడం వల్ల. అది. సో, జెనెటిక్ మేకప్ అనేది ఇంపార్టెంట్. ఎట్ ద సేమ్ టైమ్ లైఫ్ స్టైల్ కూడా ఇంపార్టెంట్. అది. సో, లైఫ్ స్టైల్‌ని ప్రాపర్‌గా మెయింటైన్ చేస్తే కెన్ వి ప్రాపర్‌లీ హ్యాండిల్ జీన్స్ మేడం? అంటే జీన్స్‌ని సరిగ్గా హ్యాండిల్ చేయొచ్చా? జీన్స్‌ని హ్యాండిల్ చేయడం కాదు. జీన్ ఎక్స్‌ప్రెషన్‌ని రెగ్యులేట్ చేయగలం. ఓకే. ఓకే. జీన్ ఎక్స్‌ప్రెషన్ ప్రాపర్‌గా ఉండేటట్టు చేసుకోవచ్చు. 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 హౌ కమ్? న్యూట్రిషన్ తోటి. హెల్తీ లైఫ్ స్టైల్ తోటి. ఇప్పుడు న్యూట్రిషన్ ఉంది. బట్ హెల్తీ లైఫ్ స్టైల్ లేదు. ఏమవుతుంది? ఫ్రీ రాడికల్ జనరేషన్ ఎక్కువైపోతుంది. హ్మ్. సో, ఫ్రీ రాడికల్ జనరేషన్ ఎక్కువైపోయినప్పుడు ఆక్సిడేటివ్ స్ట్రెస్ బిల్డప్ అవుతది. అవును. సో, హ్మ్. ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఎక్కువైనప్పుడు దట్ లీడ్స్ టు ఇన్‌ఫ్లమేటరీ కండిషన్. హ్మ్. అండ్ ఇన్‌ఫ్లమేటరీ కండిషన్ కెన్ ట్రిగ్గర్ ఆన్ ఎనీ డిసీజ్. డై ఇక్కడ మళ్ళీ ఈ పర్టిక్యులర్ పాయింట్ నుంచి 2 తీద్దాం మేడం. ఫుడ్ ఒకటి, బిహేవియర్ హ్మ్. ఒకటి. హ్మ్. ఫుడ్ ఎఫెక్ట్ జీన్స్ మీద ఎట్లా ఉంటది? బిహేవియర్ ఎఫెక్ట్ జీన్స్ మీద ఎట్లా ఉంటది? ఫుడ్ గురించి వద్దాం మేడం ఫస్ట్. ఫుడ్ ఎఫెక్ట్ జీన్స్ మీద అంటే డైరెక్ట్‌గా జీన్స్ మీద ఉండదు. ఓకే. జీన్ ఫంక్షనాలిటీ మీద ఉంటుంది. ఓకే. జీన్ ఫంక్షన్ ఇప్పుడు ఆ! జీన్స్ ఎక్స్‌ప్రెస్ అవ్వాలంటే మనకి మిథైలేషన్ అది జరగాలి. డీఎన్ఏ మిథైలేషన్. అవును. హ్మ్. అక్కడ ప్రాపర్‌గా కంట్రోల్ అవుతుంది. సో, డీఎన్ఏ మిథైలేషన్ రెగ్యులేషన్ ప్రాపర్‌గా ఉంటే జీన్ ఫంక్షనాలిటీ నార్మల్‌గా ఉంటుంది. సో, దానికి కొంతవరకు న్యూట్రిషన్ ఇప్పుడు ఫోలేట్, బి12 అలాంటివన్నీ ఇవి రెగ్యులేట్ చేయగలుగుతాయి. డీఎన్ఏ మిథైలేషన్ స్టేటస్‌ని. అండ్ లైక్ దట్ అదర్ మెకానిజమ్స్. నేను ఒక ఎగ్జాంపుల్ మాత్రం చెప్పాను అక్కడ డీఎన్ఏ మిథైలేషన్. సో, న్యూట్రిషన్ అనేది ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తుంది కదా! అక్కడ జీన్ ఎక్స్‌ప్రెషన్‌ని. ఫ్రీ రాడికల్స్. ఇప్పుడు స్ట్రెస్ ఎక్కువైపోయింది. స్ట్రెస్ ఎక్కువైనప్పుడు ఫ్రీ రాడికల్ జనరేషన్ ఎక్కువైపోయింది. ఫ్రీ రాడికల్ జనరేషన్ ఎక్కువైనప్పుడు ఇవి ఏం చేస్తాయి? మన సెల్‌లో ఉన్న లిపిడ్స్ మీద, ప్రోటీన్స్ మీద అన్నిటి మీద యాక్ట్ చేసి ఆక్సిడైజ్ చేసేస్తూ ఉంటాయి. సో, ఆ ఆక్సిడేటివ్ ప్రొడక్ట్స్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అయినాయో ఇవన్నీ కూడా డిస్రప్ట్ అయిపోతాయి. మళ్ళీ డీఎన్ఏ మిథైలేషన్ స్టేటస్ కానీ, డీఎన్ఏ రిపేర్ మెకానిజమ్స్ కానీ అవన్నీ కూడా దెబ్బతింటాయి. సో, అవి దెబ్బతినడం వల్ల ఈ డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నాట్ ఓన్లీ క్యాన్సర్, డయాబెటిస్, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ కూడా వస్తాయి. ఈ స్ట్రెస్ తోటి. ఇక్కడ ఫుడ్ అన్నారు కదా మేడం. ఫుడ్ ప్లేస్ ఏ క్రిటికల్ రోల్. ఎందుకు అనంటే వాట్ వి టేక్ ఇన్ అవర్ డైలీ డైట్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనంటే ఒక థియరీ ఉంది మేడం. స్టోన్ ఏప్ థియరీ అని చెప్పి. ఎర్లీ హ్యూమన్ బీయింగ్స్ ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడు వాళ్ళు సైకోడెలిక్ మష్రూమ్స్ లేదనంటే ద ఫుడ్స్ వాట్ ఆల్టర్స్ ద స్టేట్ ఆఫ్ కాన్షియస్‌నెస్.
అట్లాంటివి తీసుకునేదంట. దీన్ని స్టోన్ ఏప్ థియరీ అంటాం. ఆయన టారెన్స్ మెకానా అనే ఆయనే 'ద ఫుడ్ ఆఫ్ గాడ్స్' అనే దాంట్లో కూడా చాలా డీటెయిల్‌గా చెప్తాడు. ఏమని చెప్తాడనంటే, తీసుకున్న ఫుడ్ వల్లనే టుడే వి హావ్ బికమ్ మోడర్న్ హ్యూమన్ బీయింగ్స్. హ్మ్. తీసుకున్న ఫుడ్ వల్లనే న్యూరోజెనిసిస్ జరిగింది. హ్మ్. ఆహ్, ఆవులు ఉంటాయి కదా మేడం. వాటి యొక్క పేడలో నుంచి సర్టెన్ మ్యాజికల్ మష్రూమ్స్ వస్తాయి. హ్మ్. ఈ మ్యాజికల్ మష్రూమ్స్ ఎర్లీ హ్యూమన్ బీయింగ్స్ తినడం వల్ల హ్మ్. ఏమైపోయిందంటే బ్రెయిన్ సైజ్ పెరిగింది. హ్మ్. దట్ ఈస్ ద రీజన్ హిందూస్ మోస్ట్‌లీ ప్రాబబుల్లీ వర్షిప్స్ కౌ. కౌస్ అని చెప్పి ఒక థియరీ చెప్పాడు. హ్మ్. ఇంకోటేం చెప్పిండనంటే, ఈ ఆవుల్ని గాని, బీఫ్‌ని గాని తినడం వల్ల ఏమైతుంది అనంటే, ఇట్ ఇంక్రీజెస్ ద లెవెల్ ఆఫ్ హార్మోన్ డిఫ్లెక్షన్. హ్మ్. దానివల్ల సెక్సువల్ డిజైర్ వెన్ యూ ఈట్ సర్టెన్ నాన్ వెజ్ ఫుడ్ ఎక్కువ ఉంటది అట్లా ఇట్లా అని చెప్పి. సో, థె దేర్ ఈస్ లాట్ ఇన్ ద సెన్స్ వన్ షుడ్ నో అబౌట్ ఫుడ్ అనుకుంటా. యెస్. లాట్ ఆఫ్ రీసెర్చ్ నీడ్ టు బి డన్ ఆన్ వేరియస్ యాస్పెక్ట్స్. చాలా యాస్పెక్ట్స్‌లో రీసెర్చ్ చేయాలి. కానీ ఓవరాల్‌గా మనిషి హెల్తీగా ఉండి నార్మల్ లైఫ్ లీడ్ చేయాలంటే ఫుడ్ అనేది ఇంపార్టెంట్. ఫుడ్డే కదా మనకి ఎనర్జీ రిసోర్సెస్ అక్కడ. ఆ గ్లూకోజ్ లేకపోతే మనకి ఏటీపీ జనరేట్ అవ్వదు. మన బాడీ ఫంక్షనే చేయలేదు. వాట్ ఫుడ్ వి ఈట్ దట్ వి ఆర్ అంతే. యెస్. ఆ ఫుడ్‌లో మనం తీసుకునే న్యూట్రియంట్స్ తోటి మన సెల్ ఎంత హెల్తీగా ఉంది అనేది డిటర్మైన్ అవుతుంది. ఇప్పుడు ఐరన్ లేకుండా హిమోగ్లోబిన్ రాదు. నాకు హిమోగ్లోబిన్ జీన్స్ అన్నీ నార్మల్‌గా ఉన్నాయి. కానీ నేను ఫుడ్ సరిగ్గా తీసుకోకపోతే హిమోగ్లోబిన్ ఎక్కడి నుండొస్తుంది? సో, ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైమ్ జీన్స్ కూడా నార్మల్‌గా ఫంక్షన్ చేయాలి. జెనెటిక్ మేకప్ కరెక్ట్‌గా ఉండి, అది ఎక్స్‌ప్రెస్ అవ్వడానికి కావాల్సిన ప్రాపర్ ఫుడ్. ఎన్విరాన్మెంట్ మనం ప్రొవైడ్ చేస్తే, అప్పుడు హెల్తీగా ఎన్వైర్న్మెంట్ ఉండగలుగుతాం. ఇన్ ద సెన్స్ సెల్యులార్ ఎన్విరాన్మెంట్ ఐ మీన్. ఓకే. ఇంట్రాసెల్యులార్ ఎన్విరాన్మెంట్ ఫర్ ప్రాపర్ జీన్ ఎక్స్‌ప్రెషన్. ఇంట్రాసెల్యులర్ ఎన్వైర్న్మెంట్‌ని మన ఎక్స్‌టర్నల్ ఎన్వైర్న్మెంట్‌తోని చేయాలి. అంతే కదా మేడం? న్యూట్రిషన్‌తో అండ్ ఎక్స్‌టర్నల్ ఎన్విరాన్మెంట్. ఎక్కువ మన ఇంట్రాసెల్యులార్ ఎన్విరాన్మెంట్ ఎట్లా డిటర్మైన్ అవుతుంది? మన ఫుడ్ తోటి కదా! ఫుడ్ అండ్ ఆల్సో విత్ ద ఎన్విరాన్మెంట్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది. బట్ దట్ ఈస్ లెస్. న్యూట్రియంట్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. రైట్? సో, దాంట్లో కూడా మనం ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ గురించి కూడా మాట్లాడుకుంటాం కదా! ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్, ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ ఇవన్నీ ఉన్నప్పుడే ఆ జీన్స్ ప్రాపర్‌గా ఫంక్షన్ చేయగలుగుతాయి. సో, న్యూట్రిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, జెనెటిక్ మేకప్ కరెక్ట్‌గా ఉండి నువ్వు ప్రాపర్ న్యూట్రిషన్ ప్రొవైడ్ చేస్తే దెన్ థట్ ఈస్ ఇనఫ్. హెల్తీ లైఫ్ లీడ్ చేయగలుగుతాం. సరే 2 బాగున్నాయి. కానీ ఎక్కువ స్ట్రెస్ అయిపోయి యూ ఆర్ ఇంక్రీజింగ్. ఆ ఫ్రీ రాడికల్ జనరేషన్ పెంచుతూ ఉన్నావు నీ స్ట్రెస్ తోటి. మెంటల్ స్ట్రెస్, ఫిజికల్ స్ట్రెస్ ఎవ్రీథింగ్. మెంటల్ స్ట్రెస్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు నేను నేను చెప్తాను మేడం. ఐ హావ్ ఎ బాస్. రెగ్యులర్‌గా ఆడేదో స్ట్రెస్ పెడతా ఉన్నాడు. దట్ లీడ్స్ టు మై న్యూరలాజికల్ యాక్టివిటీ. అది అది న్యూరలాజికల్ యాక్టివిటీ మీద ఇంపాక్ట్ పడతది. హ్మ్. బాడీ మీద ఇంపాక్ట్ పడతది. తద్వారా సెల్యులార్ లెవెల్‌లో కూడా యాక్ట్ చేస్తది. చేస్తది. ఈస్ దట్ ట్రూ? యెస్. యెస్. ఓకే. ఎండోక్రైన్ సిస్టమ్ దెబ్బతింటది కదా! అవును. ఓకే. ఇప్పుడు బ్రెయిన్ నుండి రిలీజ్ అయ్యే ఆ హార్మోన్స్ హ్మ్. అవి ఇంప్రాపర్‌గా రిలీజ్ అవుతాయి. హ్మ్. సో, ఇప్పుడు మనకి ఇన్సులిన్ రిలీజ్ అవ్వాలంటే బ్రెయిన్ నుండే రావాలి కదా సిగ్నల్. బ్రెయిన్ నుండి సిగ్నల్ వచ్చినప్పుడే ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది. ఆ సిగ్నల్ అనేది రెగ్యులేటెడ్‌గా ఉంటుంది మనకి. అంటే మనం తీసుకున్న ఫుడ్ ఇంటేక్ సిగ్నల్ విల్ గో టు బ్రెయిన్. అండ్ దెన్ బ్రెయిన్ విల్ సెండ్ సిగ్నల్ టు ద ప్యాంక్రియాస్. ప్యాంక్రియాస్‌కి సిగ్నల్ అప్పుడు ఇన్సులిన్ రిలీజ్ అవుతది. ఫుడ్ తీసుకున్నప్పుడు ఏమవుతది? ఫుడ్ నుండి గ్లూకోజ్ రిలీజ్ అవుతది. అంటే సర్క్యులేషన్‌లో మనకి గ్లూకోజ్ పెరుగుతది. సో, ఆ గ్లూకోజ్ లెవెల్స్ అనేవి మన ఇన్సులిన్ రిలీజ్‌ని కంట్రోల్ చేస్తుంది. ఎట్లా? బ్రెయిన్ త్రూ. సో, ఈ రెగ్యులేషన్ ఎప్పుడు డిస్టర్బ్ అవుతది? నువ్వు కాన్షియస్‌గా లేకుండా ఎక్కువ స్ట్రెస్‌లో ఉన్నప్పుడు నువ్వేం తింటున్నావో నీకు తెలీదు. ఆ బ్రెయిన్ రికగ్నైజ్ చేసే స్టేజ్‌లో ఉండదు. గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతున్నాయి కాబట్టి కంటిన్యూయస్‌గా ఇన్సులిన్ రిలీజ్ చేస్తా పోతది. సో, అక్కడ ఆ రెగ్యులేషన్ పాయింట్ కట్ ఆఫ్ అయిపోయిందనుకో, కంటిన్యూయస్‌గా ఇన్సులిన్ సెక్రెట్ చేయడం, లేదంటే పని చేయకపోవడం. ఇన్సులిన్ సెక్రెట్ అవుతూ ఉంటుంది. కానీ అది ఫంక్షన్ లేకపోవడం. దాన్ని దానివల్ల మనకి డయాబెటిస్ వస్తుంది. సో, ఈ అబ్నార్మాలిటీస్ అన్నీ ఎక్కడ దెబ్బతింటుంది? ఆ కనెక్టివ్ లూప్ ఏదైతే ఉందో ఆర్గాన్ టు బ్రెయిన్, బ్రెయిన్ టు ఆర్గాన్. సో, అది డిస్టర్బ్ అయిపోతది స్ట్రెస్ తోటి. అది డిస్టర్బ్ అయిపోవడం వల్ల ఈ రెగ్యులేషన్ అనేది ప్రాపర్‌గా ఉండదు. సో, ఆ రకంగా స్ట్రెస్ ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తుంది కాబట్టికే దీన్ని లైఫ్ స్టైల్ డిజార్డర్ అంటాం. ఓకే. ఈ సో కాల్డ్ ఏంటి ఈ స్ట్రెస్ ఇట్లా ఇట్లా ఉన్నాయి కదా మేడం. సర్టెన్ యాస్పెక్ట్స్ ఉంటాయి. యోగా, హ్మ్. హ్మ్. మెడిటేషన్.
డూ దిస్ అంటే ఈ యోగా గాని, మెడిటేషన్ గాని ఇట్లాంటి ప్రాసెస్ జెనెటికల్ మీద ఎఫెక్ట్ పడతదా మేడం? యోగా, మెడిటేషన్ ఇవేం చేస్తున్నాయి? నీ స్ట్రెస్ లెవెల్‌ని రెడ్యూస్ చేస్తున్నాయి. స్ట్రెస్ లెవెల్ తగ్గిపోయిందంటే ఫ్రీ రాడికల్ జనరేషన్ తగ్గిపోతుంది. సెల్‌లో ఏమైపోతుంది? ఆక్సిడేటివ్ స్ట్రెస్ కాకుండా మంచి యాంటీ ఆక్సిడెంట్ ఎన్విరాన్మెంట్ అండ్ ప్రాపర్‌గా ఆక్సిడేటివ్ రాడికల్స్ ఎక్కడైతే రిక్వైర్డో ఆ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ అవుతుంది. సో, ఎప్పుడైతే ఆ ఆక్సిడెంట్, యాంటీ ఆక్సిడెంట్ బ్యాలెన్స్ రెగ్యులేట్ అయిందో, డీఎన్ఏ మిథైలేషన్ స్టేటస్ కూడా రెగ్యులేట్ అవుతది గదా! అప్పుడు జీన్ ఎక్స్‌ప్రెషన్ నార్మల్‌గా ఉంటది. అట్లా. సో, ఈ ఎన్విరాన్మెంట్ అనేది ఆ జీన్ ఫంక్షన్ మీద పనిచేస్తాయి. జీన్ ఫంక్షన్ నార్మల్‌గా ఉంటే హెల్తీ లైఫ్ ఉంటుంది. సో, డైరెక్ట్‌గా జీన్ సీక్వెన్స్‌ని మార్చవవి. జీన్ ఫంక్షన్‌ని ఎఫెక్ట్ చేస్తాయి. సో, జీన్ ఫంక్షన్ ఎఫెక్ట్ చేయడం వల్ల జీన్స్ అంతే. ఎప్పుడు జీన్స్ అంతే. జీన్స్ పుట్టిన ఎప్పుడైనా అంతే. నుంచెల్లి చనిపోయేంత వరకు అంతే. అవును. కానీ దాని రెగ్యులేషన్ మన చేతుల్లో ఉంది. అవును. బై టేకింగ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫుడ్ లేదంటే హ్మ్. ఉండే ఎన్వైర్న్‌మెంట్ ఉండే హ్మ్. దాన్ని బట్టి వి విల్ యాహ్! యాహ్! డూ దట్. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మన కంప్యూటర్ గురించి చెప్పుకోవచ్చు. ఏంటి? ఒక సాఫ్ట్‌వేర్ డెవలప్ చేసామనుకోండి. ఓకే మేడం. ఆ సాఫ్ట్‌వేర్ అన్ని సిస్టమ్స్‌లో ఎగ్జిక్యూట్ అవుతదా? ఐ డోంట్ నో మేడం యాక్చువల్లీ. అన్నిట్లో ఐ హావ్ నో అవ్వదు. ఐడియా. ఓకే. అంటే నాకు తెలిసిన చిన్న నాలెడ్జ్‌తో చెప్తున్నాను. దానికి సూటబుల్ హార్డ్‌వేర్ అవన్నీ ఓఎస్ సిస్టమ్ అవన్నీ ఆపరేటింగ్ సిస్టమ్స్ అన్నీ ప్రాపర్‌గా ఉంటేనే నువ్వు డెవలప్ చేసిన కొత్త సాఫ్ట్‌వేర్ దాంట్లో పని చేయగలుగుతది. లేకపోతే చెయ్యదు. నీ సాఫ్ట్‌వేర్ ఎంత మంచిదైనా గూడా నువ్వు ప్రాపర్ సిస్టమ్ లేకపోతే అక్కడ పని చేయదు. అట్లనే మన జీన్స్ గూడా. మన జీన్స్ ఎంత హెల్తీగా ఉండి మంచిగా ఉన్నా కూడా ఆ సెల్‌లో ఉండే న్యూట్రిషనల్ స్టేటస్ కానీ, ఆక్సిడేటివ్ స్టేటస్ కానీ కరెక్ట్‌గా లేకపోతే ఇవి పని చేయలేవు. అది. ఈ ఈ తెలంగాణ ఏరియాలో వాట్ ఆర్ సమ్ జెనెటికల్ డిసీజెస్ అంటే ఇవి ఇవి చానా ఎక్కువ ఉన్నాయి. దీన్ని తగ్గించాలి అనేటియి ఏమన్నా ఉన్నాయా ఆ! మేడం? అంటే ఇప్పుడు మనకి జెనెటిక్ డిసీజెస్ మీద వాటి ప్రివలెన్స్ ఎస్టాబ్లిష్ చేసే స్టడీస్ తక్కువ. మనం ఒక శాంపుల్ సైజ్ ఉంటది ఏదైనా ప్రివలెన్స్ గురించి మాట్లాడాలంటే. డిసీజెస్ మీద అవేర్‌నెస్సే తక్కువ. సో, ప్రివలెన్స్ ఏది ఎక్కువుంది, ఏది తక్కువుంది అని చెప్పే స్టడీస్ అయితే ఎక్కువ లేవు. సో, అందుకని ఎక్కువ చెప్పలేము. ఇప్పుడు యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్‌లో దట్ టూ ట్రైబల్ పాపులేషన్ ఎక్కడైతే ఎక్కువుందో, వాటిలో సికిల్ సెల్ అనీమియా డిసీజ్ ఎక్కువ కనబడుతుందని స్టడీస్ ఉన్నాయి. సో, దాంట్లో 10% వరకు ఉంటుంది సికిల్ సెల్ అనీమియా. సో, 10% అంటే చాలా ఎక్కువ నంబర్ అది. అందుకోసం అని చెప్పి ఆ ప్రివెన్షన్ కోసం ఈ ట్రైబల్ డిస్ట్రిక్ట్స్‌లో స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ ఇనిషియేట్ చేశారు. సో, తెలంగాణలో పర్టిక్యులర్‌గా ఈ జెనెటిక్ డిసీజ్ ఎక్కువుంది అని చెప్పే అటువంటి స్టడీస్ ఏం జరగలేదింకా. మేబీ మనం కొన్ని స్టడీస్ ప్లాన్ చేసి ఏమన్నా చెప్పొచ్చు. బట్ దట్స్ ఇట్. అంతే. అంతే తప్ప ఇక్కడ పర్టిక్యులర్‌గా ఈ ఇండియాలో అట్లాంటి పైలట్ ప్రాజెక్ట్స్ ఏమన్నా చేసానట్టు ఐడియా ఉందా మేడం? అంటే పైలట్ ఈ ప్రాజెక్ట్ చేసింది థాలసీమియా, సికిల్ సెల్ అనీమియా మీదనే. ఓన్లీ అంతేనా? ఇప్పుడు ఓకే. జరుగుతున్నాయి ఇంకా. అంటే ఇప్పుడు న్యూబార్న్ స్క్రీనింగ్ అని చెప్పాను. ఈ హ్మ్. న్యూబార్న్ స్క్రీనింగ్ తోటి డేటా జనరేట్ అవుతుంది. హ్మ్. కామన్ హ్మ్. హ్మ్. పోర్టల్ పెట్టారు. మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు. సో, ఫండింగ్ బై ఎవరు మేడం? సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ స్టేట్ గవర్నమెంట్? డిపార్ట్మెంట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. ఓకే. బయోటెక్నాలజీ. ఓకే. సో, మనం చేసినవన్నీ కూడా ఆ పోర్టల్‌లో ఎంటర్ చేసినప్పుడు వాళ్ళు ప్రివలెన్స్ ఎంతుందనేది చూస్తారు. సో, ఒక 5 ఇయర్స్ అట్లా స్టడీస్ చేస్తే గాని మనం చెప్పలేము. ఏ డిసీజు ఏ ఏరియాలో ఎక్కువ ప్రివలెంట్ ఉంది అనేది. ఇప్పటి వరకి తెలిసిందైతే ఏంటంటే, సికిల్ సెల్ అనీమియా ట్రైబల్ పాపులేషన్‌లో ఎక్కువుంది అని చెప్పి తెలిసింది. ఒకవేళ ఒకవేళ ఆ కంప్లీట్ డిసీజ్‌ని ఇప్పుడు వి ప్రౌడ్‌లీ సే ఏంటి అనంటే వి ఎలిమినేటెడ్ పోలియో ఫ్రమ్ ఇండియా అట్లా ఇట్లా అని చెప్పి. అట్లా జెనెటికల్ డిసీజ్‌ని కంప్లీట్‌గా ఎలిమినేట్ చేసే ఛాన్స్ ఉందా ఉంది. మేడం? ఉంది. ఉంది. ఇప్పుడు ఓకే. థాలసీమియా, సికిల్ సెల్ అనీమియా మనం స్క్రీనింగ్ ఏదైతే మొదలెట్టామో, హ్మ్. అది కంటిన్యూయస్‌గా చేస్తూ ఉన్నట్టయితే హ్మ్. డెఫినిట్‌గా ఇంకో 10 ఇయర్స్‌లో మనం ఎలిమినేట్ చేసేస్తాం. హౌ? అంటే ఇప్పుడు మనం క్యారియర్ స్క్రీనింగ్ చేస్తున్నాము. ఆ! చేసి కపుల్ క్యారియర్ చేసి పుట్టబోయే పిల్లలకి అఫెక్టెడ్ ఉందా లేదా చెక్ చేస్తున్నాం కదా! హ్మ్. అఫెక్టెడ్ ఉన్నట్టయితే అంటే అఫెక్టెడ్ ఉన్న వాళ్ళు పుట్టారు అనుకోండి. వాళ్ళకి వెంటనే బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషనా లేకపోతే ఇంకేదైనా ట్రీట్మెంట్ ఇప్పించడమా చేస్తే దే లీడ్ నార్మల్ లైఫ్. కానీ వాళ్ళకి మళ్ళీ మనం సజెస్ట్ చేస్తాం కదా! క్యారియర్స్ మ్యారీ చేయకూడదని చెప్పేసి. సో, క్యారియర్స్ మ్యారేజ్ చేయకుండా ఉండేటట్టయితే ఆ జీన్స్ నెక్స్ట్ జనరేషన్స్‌కి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ తక్కువ కదా! జీన్ ఉంటుంది. కానీ డిసీజ్ ఉండదు. సో, అల్టిమేట్‌లీ ఏంటి అనంటే ఆ ఒక్క లోకాలిటీలో ఉన్న పీపుల్ వాళ్ళని వాళ్ళు పెళ్లి చేసుకోకుండా లొకాలిటీ అని కాదు. లోకాలిటీ అని చెప్పను. వాట్ షుడ్ ఐ సే? క్యారియర్స్. ఎక్స్‌ప్లెయిన్ బెటర్. క్యారియర్స్. క్యారియర్స్ అవును. క్యారియర్స్ పెళ్లి చేసుకోకూడదు. పెళ్లి చేసుకోకుండా ఓకే. ఉన్నట్టయితే పుట్టబోయే పిల్లలకి ఆ డిసీజ్ రాదు. ఓకే. అది. ఆ!
సో, ఈ అవేర్‌నెస్ తోటి హ్మ్. అట్లా జీన్ కంప్లీట్‌గా ఎలిమినేట్ జీన్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎలిమినేట్ ఉందా? అవ్వదు. హ్మ్. జీన్ ఉంటది. కానీ అది డిస్పర్స్ అయిపోయి ఉంటది కదా! అవును. రాండమ్‌గా హ్మ్. డిస్ట్రిబ్యూట్ అయిపోయి ఉంటది. హ్మ్. ఒకటే చోట ఫోకస్డ్‌గా సెటిల్ అయినప్పుడే కదా నీకు డిసీజ్ కనబడేది. హోమోజైగస్ ఉంటేనే కదా! అవును. హోమోజైగస్ హ్మ్. ఉండదు నీకక్కడ. అంత ఆ! హెటెరోజైగస్ కండిషన్‌లోనే హెటెరోజైగస్ కండిషన్‌లో ఎళ్ళిపోయినప్పుడు డిసీజ్ ఎక్కడ కనబడతది? కనబడదు కదా! సో, అప్పుడు డిసీజ్డ్ వాళ్ళు ఉండరు కదా! అట్లా ప్రివెన్షన్ చేయొచ్చు. కొన్ని కంట్రీస్ అట్లా జరిగాయి. సిప్రస్ అని చెప్పి స్మాల్ కంట్రీ. వాళ్ళు ఈ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ తోటి వాళ్ళు ఎలిమినేట్ చేశారు థాలసీమియాని. తలసేమియాని ఎలిమినేట్ చేశారు హ్మ్. మేడం. ఓకే. హ్మ్. అంటే వాళ్ళు ఎట్లా మ్యారేజెస్ ఇట్లనే విత్ ఆ! స్క్రీనింగ్ చేసి క్యారియర్స్ మ్యారేజ్ చేసుకోకూడదు అని చెప్పేసి అడ్వైజ్ ఇచ్చి, కపుల్ క్యారియర్స్ అయితే వాళ్ళకి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలనేది అడ్వైజ్ ఇచ్చి, అట్లా వాళ్ళు సక్సెస్‌ఫుల్‌గా ఎలిమినేట్ చేయగలిగారు. సో, మనం కూడా చేయొచ్చు. ఓకే. 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 గ్రేట్ మేడం. అంటే ఒక డిసీజ్‌ని బై గివింగ్ అవేర్‌నెస్ హ్మ్. బై ఎవ్రీవన్ షుడ్ నో మేడం. అంటే దట్ ఇట్లా ఈస్ ద ప్రాబ్లమ్. ఆ! ఇప్పుడు మనకి అవేర్‌నెస్ అనేది ఇంపార్టెంట్. అవును. హ్మ్. హ్మ్. ఇప్పుడు హ్మ్. మనకి టెక్నాలజీ ఉంది. హ్మ్. సైన్స్ బాగా డెవలప్ అయింది. హ్మ్. డిసీజ్‌ని ఏ స్టేజ్‌లో అయినా మనం ఐడెంటిఫై చేయగలుగుతాము. అవును. హ్మ్. కానీ ముందుకు రావాలి కదా! ఇప్పుడు నేను స్క్రీన్ చేస్తానంటున్నాను. ఎంతమందికి తెలుసు ఈ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ నడుస్తుందని జెప్పి? తెలియాలి. ఒక పాయింట్ ఏంటంటే వాళ్ళకి స్క్రీనింగ్ ప్రోగ్రామ్ నడుస్తుంది కాబట్టి మనం వెళ్లి టెస్ట్ చేయించుకోవాలని తెలియాలి. తెలిసింది. వాళ్ళొచ్చి స్క్రీనింగ్ చేయించుకున్నారు. కానీ అది క్యారియర్ అని చెప్పినప్పుడు క్యారియర్ అనేసరికి భయపడిపోతారు. వాళ్ళేదో డిసీజ్ ఉందనుకుంటారు. క్యారియర్ అనేది డిసీజ్ కండిషన్ కాదు. ఒక జీన్ డిఫెక్ట్. మీరు నార్మల్ లైఫ్ లీడ్ చేయగలుగుతారని వాళ్ళకి అర్థం చేయించాలి. వాళ్ళకి అర్థం చేయించాలి. వాళ్ళ ఫ్యామిలీకి అర్థం చేయించాలి. అప్పుడే స్క్రీనింగ్‌కి ముందుకొస్తారు. అది. సో, ఈ అవేర్‌నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఇప్పుడు యూ ఆర్ డూయింగ్ దట్. అంటే యెస్. వి ఆర్ యాక్చువల్‌గా. డూయింగ్ థట్. ఓకే. గ్రేట్ వర్క్ మేడం హ్మ్. యాక్చువల్లీ. యాహ్! ఓకే. ఇంకా ఇక్కడ వర్క్స్ ఏం చేస్తారు మేడం? అంటే ఇక్కడ ప్రెజెంట్ అంటే ఈ పర్టిక్యులర్ డిసీజ్ మీద ఇంత వర్క్ అట్లా ఏమున్నాయా? అంటే ఇప్పుడు ఇది మీకు చెప్పింది ఒక పార్ట్ మాత్రమే. ఇక్కడ మాకు కేసెస్ రకరకాల కేసెస్ వస్తుంటాయి హాస్పిటల్‌కి. రేర్ జెనెటిక్ డిసీజెస్ అని చెప్పేసి ఇప్పుడు మనం అనుకున్నాం కార్డియాక్ డెవలప్‌మెంట్ సరిగా ఉండదు. బ్రెయిన్ డెవలప్‌మెంట్ సరిగా ఉండదు. కపులొస్తే టెస్ట్ వాట్ ఇస్ చేసి దేర్ ఎమోషనల్ కండిషన్? అవును. ఇగ అవును. ఎమోషనల్ ఇగ దాని చాలా. గురించి మాట్లాడితే చాలా. ఓకే. ఇప్పుడు ఇప్పుడు ఈ జెనెటిక్ డిసీజెస్ అనేవి నంబర్ వైస్ చూసుకుంటే చాలా తక్కువ. ఇప్పుడు క్యాన్సర్ లాగా మనం నంబర్ వైస్ మాట్లాడుకోలేం జెనెటిక్ డిసీజెస్ గురించి. ఇప్పుడు నేనింత వర్క్ చేస్తున్నానంటే 10 మందిని నేను ప్రివెంట్ చేసినా 10 ఫ్యామిలీస్, 10 జనరేషన్స్ సేవ్ అయినట్టు. సో, దీని ఇంపాక్ట్ ఎక్కువ. నంబర్ వైస్ తక్కువుంటుంది. ఎమోషనల్ ఇంపాక్ట్ ఎక్కువుంటుంది. ఎకనామిక్ ఇంపాక్ట్ ఎక్కువుంటుంది. సో, మాకొచ్చే కేసెస్ మీరు అసలు ఆ కపుల్ గురించి కాదు. మీకు ఇంకో కేస్ చెప్తాను మస్కులర్ డిస్ట్రోఫీ అని చెప్పేసి. డచెన్ మస్కులర్ డిస్ట్రోఫీ, డచెన్ మస్కులర్ డిస్ట్రోఫీ. సో, అది కూడా జెనెటిక్. దాంట్లో ఏంటంటే మనకి డిస్ట్రోఫిన్ ప్రోటీన్ అనేది మజిల్ మూవ్‌మెంట్‌కి ఇంపార్టెంట్. సో, ఆ డిస్ట్రోఫిన్ ప్రోటీన్ సింథసిస్ సరిగా ఉండదు పిల్లల్లో. అప్పుడు మజిల్ మూవ్‌మెంట్ ఉండదా? ఉండదు. వాళ్ళ మజిల్ మూవ్‌మెంట్ ఉండదు. వాళ్ళు నడవలేరు. 3 సంవత్సరాలు దాటిందంటే ఇంక వాళ్ళు నడవలేరు. స్లోగా బెడ్ రిడెన్ అయిపోతారు. వాళ్ళకి పోను పోను అదేంటి ఊపిరి తీసుకోవడం ఇవన్నీ గూడా కష్టమవుతది. హార్ట్ బీటింగ్ కష్టమవుతది. హార్ట్ కూడా మజిలే కాబట్టి దెన్ ఆ! యాహ్! బట్ చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి. అదేమంటే అది మదర్స్ క్యారియర్ ఉంటారు. తల్లులు క్యారియర్ ఉంటారు. అది ఎక్స్ లింక్డ్ డిసీజ్ అన్నట్టు. సో, తల్లులు క్యారియర్ ఉండడం వల్ల అబ్బాయిలో కనబడతది ఆ డిసీజ్. ఇప్పుడు మనం 2 జీన్స్ గురించి మాట్లాడాం కదా! 2 కాపీస్. ఒకటి డిఫెక్టివ్ ఉండి, ఒకటి నార్మల్ ఉంటే హెల్తీగానే ఉంటారు. సో, అమ్మాయిల్లో 2 ఎక్స్ ఉంటాయి కాబట్టి, ఒక ఎక్స్ నార్మల్ ఉండి, ఇంకొక ఎక్స్‌లో డిఫెక్టివ్ జీన్ ఉన్న దే కెన్ లీడ్ నార్మల్ లైఫ్. అబ్బాయిల్లో ఏంటి ఒక ఎక్స్, ఒక వై ఉంటది. సో, ఎక్స్ ఒకటే ఉంది కదా! సో, ఆ డిసీజ్ జీన్ బయట పడిపోద్ది. సో, ఆ పిల్లలు నడవలేరు వాళ్ళు. అలా వాళ్ళు బెడ్ రిడెన్ అయిపోతే తల్లిదండ్రులు సేవ జేసుకోవాలి. వాళ్ళు పెరుగుతూ ఉంటారు. మూవ్‌మెంట్ లేదు. ఒబేస్ అయిపోతారు. మజిల్ మూవ్‌మెంట్ ఉండదు. ఆ పిల్లల మెంటల్ కండిషను వాళ్ళని బేర్ చేసే పేరెంట్స్ కండిషన్ ఎట్లుంటది చెప్పండి? అట్లా ఒక్క బేబీ కాకుండా సరే ఒక బేబీకి ఏదో అట్లయింది. వాళ్ళకి తెలియదు. ఆ బేబీ ఎందుకు అట్లా అయిందో కూడా తెలియదు. ఇంత లోపల నెక్స్ట్ ప్రెగ్నెన్సీ వస్తది. నెక్స్ట్ బేబీ కూడా అట్లే పుడతాడు. ఇద్దరిని చూసుకోలేక వాళ్ళదైతే చాలా పాథటిక్ కండిషన్ అన్నట్టు. ఇట్లా చాలా కేసెస్ ఉన్నాయి. జెనెటిక్ కేసెస్. మనము ఇంకా ఎలా భరిస్తున్నారు వీళ్ళు అనే స్టేజ్‌లో ఉంటారు. సో, వీటన్నిటికి ఒకటే స్ట్రాటజీ ఏంటంటే స్క్రీనింగ్. ఇక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తారు కదా మేడం? ఫ్రీ ఆఫ్ కాస్ట్ చెయ్యము. మినిమల్ కాస్ట్ మినిమల్ మినిమల్ కాస్ట్. ఓకే. కాస్ట్ ఓకే. బయట ఒక 15,000 ఉంటే మేము ఒక రూ. 1000కి 2000 అంత తక్కువకి చేస్తుంటాం అన్నట్టు. అట్లా. తక్కువలో చేస్తాం. ఎందుకంటే ఇక్కడ మాకు
ఆ కెమికల్ కాస్ట్‌కి సరిపడానే తీసుకుంటాం. మనదేం ప్రైవేట్ ఆర్గనైజేషన్ కాదు కదా! అట్లా. సో, స్క్రీనింగ్ చేస్తే ఇలాంటి వాళ్ళ సఫరింగ్ చాలా తగ్గించొచ్చు. ఇప్పుడు వాళ్ళకి ట్రీట్మెంట్ ఏముంటదండి? మజిల్ డిస్ట్రోఫీ ఏం లేదు. ఏం లేదు ట్రీట్మెంట్. ఒక డ్రగ్ ఉంది. అది అంటే ఇట్లనే మీరన్నట్టు రికాంబినెంట్ డీఎన్ఏ తోటి, జీన్ థెరపీ తోటి బట్ చాలా ఎక్స్‌పెన్సివ్ అది. క్రోర్స్‌లో ఉంటది. ఆ క్రోర్స్‌లో ఇప్పుడు మస్కులర్ డిస్ట్రోఫీస్ ఇవన్నీ కూడా స్పైనల్ మస్కులర్ అట్రోఫీ ఇవి కొన్ని కేసెస్ అయితే రేర్ కేసెస్ ఉంటాయి. పిల్లల సఫరింగ్ ఎక్కువుంటది. ఫ్యామిలీ సఫరింగ్ ఎక్కువుంటది. ట్రీట్మెంట్‌కి పెట్టాల్సింది కూడా కోట్లల్లో ఉంటది. అసలు పెద్ద పెద్ద వాళ్ళే వాళ్ళ ఉద్యోగాలు వదిలేసుకొని పిల్లల్ని చూసుకోవడంలోనే మునిగిపోవడం అవుతుంది. జెనెటిక్ డిసీజెస్ అలా ఉంటాయి. అలా ఉంటాయి. దట్స్ జాతకాలు చూయించుకునుడు ఇంపార్టెంటో లేదో నాకు తెలవదు గానీ, మేబీ మేబీ ఇంపార్టెంట్ ఆర్ నాట్ సెకండరీ గానీ, జీన్స్ ప్రాపర్‌గా టెస్ట్ చేసుకోవడం మాత్రం చానా ఇంపార్టెంట్. టెస్ట్ చేయించుకోవాలి. మనకు అంతకుముందు ఒకటి అంటుండేవాళ్ళు కదా! అటు 7 తరాలు చూసి, ఇటు 7 తరాలు చూసి పెళ్ళిళ్ళు చేయాలి అని. ఇక్కడ సైంటిఫిక్ కాన్సెప్ట్ ఏంటంటే, ఆ జీను ఈ 7 జనరేషన్స్‌లో ఎట్లా పాస్ అయింది? ఈ 7 జనరేషన్స్‌లో ఉండే హెల్త్ కండిషన్ ఏంటి? ఆ 7 జనరేషన్స్‌లో ఉండే హెల్త్ కండిషన్ ఏంటి? పెడిగ్రీ అనాలిసిస్‌లకి పెడిగ్రీ అనాలిసిస్. యెస్. కరెక్ట్. సో, మేమిప్పుడు మా దగ్గరికొచ్చిన పేషెంట్స్ కూడా అదే చేస్తాం. పెడిగ్రీ డ్రా చేస్తాం. వాళ్ళ వైపు, వీళ్ళ వైపు. ఆ! పెడిగ్రీ డ్రా చేసి వీళ్ళకెంత రిస్క్ ఉందనేది కాలిక్యులేట్ చేస్తాం. అది. వాళ్ళకి ఎట్లా అంటే తాతల వరకు తెలుస్తది కావచ్చు మేడం. అంతే. అంతకుముందు తెలీదు. తాతల వాళ్ళకి. తాతల వరకే తెలుస్తది. అది కూడా మనం కరెక్ట్‌గా చెప్పలేం. వాళ్ళు చనిపోయారంటే ఏ రీజన్‌కి చనిపోయారో అప్పుడైతే ఇంత టెక్నాలజీ డెవలప్‌మెంట్ లేదు కదా! ఏదో ఈ ప్రాబ్లమ్ తోటి, ఈ సింప్టమ్ తోటి అని మాత్రమే చెప్పగలుగుతాం. దాన్ని దీనికి కనెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయడం అంతే. యూ విల్ కంక్లూడ్ అండ్ దెన్ వాళ్ళకి చెప్తారంతే. ఆ! దాన్ని బట్టి మనం టెస్ట్‌లు రాస్తాం. జెనెటిక్ టెస్ట్‌లు. ఆ జెనెటిక్ టెస్ట్ రిపోర్ట్‌ని బట్టి వీళ్ళకి చెప్తాం. ఏంటి ప్రాబ్లమ్ అనేది. వాట్ ఈస్ యువర్ అండర్‌స్టాండింగ్ ఆన్ దిస్ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అండ్ ఎక్సెట్రా మేడం? నాకంత నాలెడ్జ్ లేదు ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ గురించి మాట్లాడడానికి. నో, నో, నో మేడం. నాట్ మేడం. అంటే ప్రాబబిలిటీ. ఇప్పుడు వితిన్ ద కాస్ట్ చూసుకున్న వాళ్ళకి ఎక్కువుందా? ఈ జెనెటికల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. ఐ యామ్ నాట్ టాకింగ్ అబౌట్ ఇప్పుడు సంథింగ్ నేను ఎల్స్, సంథింగ్ ఎల్స్. చెప్తున్నాను కదా! ఇప్పుడు సికిల్ సెల్ ఎనీమియా డిసీజ్ గురించి ట్రైబల్ పాపులేషన్‌లో ఎక్కువుంది. ఎందుకంటే వాళ్ళు ఓకే. వితిన్ సేమ్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుంటారు కదా! హ్మ్. అంతే కదా! ఓకే. అందుకనే ఆ! వాళ్ళ పాపులేషన్‌లో అది స్ప్రెడ్ ఆ డిసీజ్ జీన్ అక్కడ అక్యుములేట్ అయిపోయి ఉంది. ఉంది. ఆ! డిఫరెంట్‌గా స్ప్రెడ్ అయిపోయిందనుకోండి. జీన్ అది డైల్యూట్ డిసీజే అయిపోతది. ఉండదు. జీన్ డైల్యూట్ అయిపోయి డిసీజ్డ్ వాళ్ళు తగ్గిపోతారు కదా! సో, ఎవ్రి దట్ ఈస్ మదర్ షుడ్ సీ దిస్. సైంటిఫిక్ ప్రాబబిలిటీ. దట్ ఈస్ యాహ్! సైంటిఫిక్ ప్రాబబిలిటీ. అవును. యాహ్! అట్లని 100% ట్రైబల్‌లోనే ఉందా అంటే కాదు. నో. వేరే వాళ్ళలో కూడా ఉంది. సో, సైంటిఫిక్‌గా నేను చెప్పేదేంటంటే మదర్స్ కానీ, కపుల్ కానీ, యంగ్‌స్టర్స్ కానీ అందరూ కూడా జెనెటిక్ స్క్రీనింగ్ చేయించుకొని, ఏ రిస్క్ జీన్స్ ఉన్నాయో చూసుకొని దాని ప్రకారం ప్రికాషన్ తీసుకోవాలి. ఇట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఈ జెనెటిక్ డిసీజ్ అవేర్‌నెస్ మనం సబ్జెక్టు క్లాసులలోకొచ్చి నేర్చుకుంటారు. దీంట్లో సోషల్ ఫ్యాక్టర్ కూడా ఇన్వాల్వ్ అయ్యుంది. మనం స్క్రీనింగ్ చేస్తాము. చేసిన తర్వాత క్యారియర్ స్టేటస్ ఒస్తది. దాన్ని రిసీవ్ చేసుకోవాలి ఫ్యామిలీస్. ఫ్యామిలీస్ రిసీవ్ చేసుకొని యాక్సెప్ట్ చేయడం అనేది ఇంపార్టెంట్. నేను పోయి ఇన్ని లక్షలు ఖర్చు పెట్టేసి స్క్రీన్ చేసేసి రిపోర్ట్ ఇవ్వడం కాదు. రిపోర్ట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేసి ఓకే. మా అమ్మాయి క్యారియర్ లేదంటే మా అబ్బాయి క్యారియర్. పెళ్లి చేసే ముందు నేనిది చెప్తాను. వాళ్ళు కూడా క్యారియరా కాదా అని చెక్ చేసుకునే పెళ్లి చేస్తాను. అని వాళ్ళు ముందుకు రావాలి. వాళ్ళు దాచిపెడతారది. క్యారియర్ అనగానే ఇదేదో డిసీజ్ కండిషను. అంటే ఇప్పుడు అమ్మాయికి క్యారియర్ అని చెప్పామనుకో, అయ్యో! పెళ్లవుతదా? మా అమ్మాయి నార్మల్‌గా ఉంటుందా? పిల్లలు పుట్టడం ఇబ్బందవుతదా? ఇలాంటి క్వెషన్‌లన్నీ వస్తుంటాయి ఆళ్ళకి. ఏముండదు. నార్మల్‌గా హెల్తీగా ఉంటారు. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇంకో క్యారియర్‌ని మ్యారేజ్ చేసుకుంటే ఛాన్సెస్ ఉన్నాయి డిసీజ్ వచ్చే పిల్లలు పుట్టడానికి కాబట్టి వద్దని చెప్తాం. అంతేకాని వాళ్ళలో ఏదో హెల్త్ ప్రాబ్లమ్ ఉందని కాదు. అది మెయిన్ అర్థం చేసుకోవాలి. అది మెయిన్ అర్థం చేసుకొని ముందుకు రావాలి. అండ్ ఈ జెనెటిక్ డిసీజెస్ హెరిడిటరీ అంటే వంశపారంపర్యంగా వస్తాయి. వంశపారంపర్యంగా వచ్చినప్పుడు వాళ్ళ ఫ్యామిలీస్‌ని, వీళ్ళ ఫ్యామిలీస్‌ని బ్లేమ్ చేసుకుంటూ ఆహ్, సంసారాలు విడిపోయేవి కూడా ఉంటాయి ఛాన్సెస్. మనకి గుడ్ క్వాలిటీస్ వచ్చినప్పుడు బ్యాడ్ కూడా వస్తది. 2 వస్తాయి. గుడ్‌ని యాక్సెప్ట్ చేసినప్పుడు బ్యాడ్ కూడా యాక్సెప్ట్ చేయాలి. ఉంది కదా! మనకి సైన్స్ చాలా డెవలప్ అయింది. మనకి అంటే దాన్ని సాల్వ్ చేయగలుగుతాము. ఎలా సాల్వ్ చేయాలని ఆలోచించాలి కానీ, ఇది ఇట్లా అయింది, అట్లా అయింది అని చెప్పేసి ఒకరి మీద ఒకరు బ్లేమ్ యేసుకుంటూ విడిపోవడాలు ఇట్లాంటివి జరుగుతున్నాయి. సో, మనం సోషల్‌గా వర్క్ చేయాలి. సైంటిఫిక్‌గా వర్క్ చేయాలి.
సో, ఈ డిసీజ్ ప్రివెన్షన్‌కి, జెనెటిక్ డిసీజ్ ప్రివెన్షన్‌కి అవేర్‌నెస్, స్క్రీనింగ్ అండ్ కౌన్సెలింగ్ ద పీపుల్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. యూ నీడ్ టు అపియర్ ఇన్ సోషల్ మీడియా మేడం. అంటే ఎక్కువ సోషల్ మీడియాలో అపియర్. ఎందుకనంటే అవేర్‌నెస్ లేక 100 సంవత్సరాలు బతికేవాడు 50 సంవత్సరాలు బతుకుతున్నాడు. ద ఓన్లీ థింగ్ ఈజ్ లైక్ అవేర్‌నెస్. నేను మొన్న రీసెంట్‌గా ఉషేశ్వరం మేడంతోని మాట్లాడినప్పుడు కూడా ఇదే చెప్పాను మేడం. బాడీలో ఆర్గాన్స్ అన్నీ ఫెయిల్ అయ్యేంత వరకు పర్సన్‌కి తెలవట్లే. 6 నెలలకోసారి ఒక్కసారి డయాగ్నోసిస్ చేపించుకుంటే, ఇనిషియల్ స్టేజ్‌లో ఏదన్నా ఉంది అనంటే మెడిసిన్ వాడితే, కొంత మెడిసిన్ వాడితే దెన్ యూ కెన్ రికవర్. అట్లాంటిది పూర్తి స్టేజ్‌కి అయిపోయిన తర్వాత చేతులు కాలినాక ఆకులు పట్టుకునే సిట్యుయేషన్ వస్తది. సో, అట్లాంటి సిట్యుయేషన్ రాకుండా ఉండాలి అనంటే 6 మంత్స్‌కి, సరే 6 మంత్స్ కాకపోయినా 1 ఇయర్‌కోసారి ప్రాబబిలిటీ బేసిస్ మీద ఒకసారి డయాగ్నోసిస్ చేపించుకుంటే, ఇది ఈ జెనెటికల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అయితే లైఫ్ టైమ్. పిల్లలు అట్లాంటి నిస్సహాయతమైన స్థితిలో ఉంటే చూసుకుంటూ ఉండడం కన్నా, ముందుగాల చేసుకుంటే దట్ వుడ్ బి బెటర్ గదా! అంతకు మించి ఇంకేముంది? ఫర్దర్‌గా వాళ్ళని చూసుకుంటూ, ఏడ్చుకుంటూ ఉండడం కన్నా, ఒక్కసారి వచ్చి జాతకాల పేపర్‌లతోని పాటు క్లినికల్ పేపర్‌లు గూడా అండ్ ఆ ఫ్యామిలీని ఏం చేస్తారంటే ఎలిమినేట్ చేసేస్తారు సోషల్‌గా. వాళ్ళ దగ్గరికి పోకుండా, మాట్లాడకుండా, అదేదో వాళ్ళకి శాపం అన్నట్టు ట్రీట్ చేయడం. అందరూ మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే. అందరూ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే అన్నప్పుడు వాళ్ళు బాధపడుతున్నట్టు రేపొద్దున మీ పిల్లల్లో గూడా ఎవరైనా బాధపడొచ్చు కదా! ఎందుకంటే అందరూ ఒకటే రక్తం పంచుకు పుట్టుకున్న వాళ్ళు కదా! అందరిలో అదే రక్తం అంటే అదే జీన్స్ పాస్ అవుతున్నాయి కదా! అట్లా ఆలోచించరు. అలా ఆలోచించి వాళ్ళకి వాళ్ళు టెస్ట్ చేసుకున్నప్పుడు వాళ్ళు సేవ్ చేసుకోగలుగుతారు. వీళ్ళకి గూడా ఎంతైనా హెల్ప్ చేయగలుగుతారు. అందుకని అవేర్‌నెస్ చాలా ఇంపార్టెంట్. ఈ జెనెటికల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్‌లో లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ ఎంత ఉంటది మేడం? డిసీజ్‌ని బట్టి. డిసీజ్‌ని బట్టి ఇప్పుడు థాలసీమియా ఫ్రీక్వెంట్ బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్స్ చేయించుకుంటూ, కీలేషన్ థెరపీ చేయించుకుంటూ ఉంటే 30, 35 వరకు కూడా బతుకుతారు. చిన్న ఏజే అది. బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్స్ అయితే మంచిగుంటాయి. అది. అంటే కాదు ఇప్పుడు నువ్వు 35 ఇయర్స్ బతుకుతున్నారా? 40 ఇయర్స్ బతుకుతున్నారా? అనేది కాదు. వాళ్ళ జీవితాంతం వాళ్ళకేదో ఒక బాధ కదా! వాళ్ళు నార్మల్‌గా ఉండలేరు. ఎప్పుడు బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్స్, కీలేషన్ థెరపీస్ చేయించుకుంటూ పెయిన్‌ఫుల్‌గా జీవించడమే. ఇప్పుడు మస్కులర్ డిస్ట్రోఫీ పేషెంట్స్ అంటే జీవితాంతం వాళ్ళు మెడిసిన్స్ మీద బెడ్ రిడెన్ అయిపోయినా కూడా మెడిసిన్స్ తీసుకుంటూ ఉండడమే అవుతుంది కదా! వాళ్ళ లైఫ్ క్వాలిటీ అనేది ఎక్కడుంటుంది? క్వాలిటీ లైఫ్ ఉండదు. లైఫ్ స్పాన్ కూడా ఎక్కువుండదు. ఈ సర్టెన్ డిసీజెస్ ఉంటాయి మేడం. ఒక పీరియడ్ ఆఫ్ టైమ్ వరకు అపియర్ కావు. హ్మ్. రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంది. అవును. సిస్టమిక్ లూపస్ ఎరిథ్రైటిస్ ఉంది. బాల్ హెడ్ ఉంది. ఇప్పుడు ప్రెజెంట్ మా జనరేషన్‌కి అయితే ఉన్న పెద్ద మేజర్ ప్రాబ్లమ్. అయితే అది మల్టిపుల్ ఫ్యాక్టర్స్ మేజర్ అక్కడ. ప్రాబ్లమ్. అవి మల్టిపుల్ ఫ్యాక్టర్స్. కానీ మోస్ట్‌లీ ఫాదర్స్‌కి ఉన్న వాళ్ళకి మాత్రం డెఫినిట్‌గా చిల్డ్రన్‌కి వస్తది. జెనెటిక్ ఉంది. మల్టిపుల్ ఎన్విరాన్మెంట్ ఇప్పుడు వైట్ హెయిర్ కూడా అట్లనే కదా! అవును మేడం. ఇప్పుడు ఫాదర్స్‌లో లేట్ ఏజ్‌లో వస్తుంది. వాళ్ళకి ఎర్లీగా రాదు. కానీ పిల్లల్లోకొచ్చేసరికి ఎర్లీగా వచ్చేస్తుంది. అవును మేడం. అదే ఆ జీన్స్ స్ట్రెస్ కాపీ చేస్తున్నాం మేడం నంబరు మేమే. పెరిగి ఎన్విరాన్మెంట్ ఇన్‌ఫ్లూయెన్స్ ఉంటుంది. స్ట్రెస్ ఇన్‌ఫ్లూయెన్స్. ఎన్విరాన్మెంట్ కూడా ఉంది ఇక్కడ ఇన్‌ఫ్లూయెన్స్. ఓకే. సో వి నీడ్ టు చెక్ అప్ ఎన్వైర్న్మెంట్ అట్ ద సేమ్ టైమ్. అవును. ఇప్పుడైతే మనకి న్యూట్రిషన్ మీద, ఇన్ఫెక్షన్ డిసీజెస్ మీద చాలా వరకు అవేర్‌నెస్ వచ్చింది. కోవిడ్ తోటి ఇంకా మంచి అవేర్‌నెస్ వచ్చింది. కోవిడ్ Post COVID. కంప్లీట్ వరల్డ్ ఎట్లా అంటే హెల్త్ మీద చాలా కాన్షియస్ అయిపోయింది. అవును. యాహ్! కొంచెం మనం జెనెటిక్ కాన్సెప్ట్ అర్థం చేసుకొని బ్యాలెన్స్డ్‌గా వెళ్ళగలిగితే ఇంకా మంచి రిజల్ట్స్ కనబడతాయి. నాకు ఇది కూడా ఒక క్వెషన్ అడగాలి మేడం. కరోనా టైం లోపట ఒక ఫ్యామిలీకి కోవిడ్ వచ్చిందనుకోండి మేడం. ఆ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు చాలా మంది ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ చనిపోయినారు. హ్మ్. ఒక ఫ్యామిలీకి అసలు కనీసం సింప్టమ్స్ కూడా తెలవలే. హ్మ్. అంటే జీన్స్, డిసీజ్ ఇంటరాక్షన్ అట్లా కూడా ఉంటదా మేడం? ఉంటది. ఓకే. ఆ! ఇప్పుడు జీన్స్‌ని బట్టి సివియారిటీ ఇన్‌ఫ్లూయెన్స్ అవుతూ ఉంటుంది కదా! మన నాకు ఇమ్యూన్ అర్థం సిస్టమ్ కాలేదు. ఓకే. మన ఇమ్యూన్ సిస్టమ్ ఎంత స్ట్రాంగ్‌గా ఉంటే మనం అంత స్ట్రాంగ్‌గా డిఫెండ్ చేసుకోగలుగుతాం. ఓకే. ఆ! సో, ఆ ఇమ్యూన్ సిస్టమ్ క్యారెక్టర్స్ అన్నీ కూడా డిటర్మైన్డ్ బై జెనెటిక్స్ కదా! ఓకే. అందుకని జెనెటిక్స్ ఇన్‌ఫ్లూయెన్స్ ఉంటుంది. యాక్చువల్లీ మా మదర్‌కి ఎస్ఎల్ఈ ఉంది మేడం. సిస్టమిక్ హ్మ్. లూపస్ ఎరిథరైటిస్ ఉంది. షీ యూజ్డ్ టు టేక్ స్టెరాయిడ్స్ ఎవ్రీ డే. హ్మ్. కోవిడ్ టైంలో ప్రతి ఒక్కరం చాలా భయపడ్డాం. మేబీ అనుకుంటా. హ్మ్. ఎవ్రీవన్ ప్రతి ఒక్కరికి వచ్చింది. షీ ఈస్ టేకింగ్ స్టెరాయిడ్స్. హ్మ్. బట్ ఈవెన్ దో ఏం కాలేదు. హ్మ్. నాకు కంప్లీట్ షాక్ ఉండే మేడం. అరే! రియల్లీ వాట్ ఏం మా వాళ్ళకి చెప్తే ఆ! దేవుడు హ్మ్. వెంకటేశ్వర స్వామి ఇట్లా. బట్ యాస్ ఐ యామ్ ఎ పర్సన్ ఆఫ్ సైన్స్, అరే! వాట్ ఈస్ దిస్ అని అన్నప్పుడు అక్కడ మా ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కరికి
అవి కోవిడ్ ప్రికాషన్స్ కూడా తీసుకొని ఉంటారు కదా! ఇంతమందికొచ్చింది నేను ఈ రిస్క్‌లో ఉన్నాను కాబట్టి నో మేడం. ఏం తీసుకోలేదు మేడం. ఏం ప్రికాషన్స్ తీసుకోలేదు. తీసుకోరు. అప్పుడు అర్థమైంది మేడం. సో, ఒకవేళ ఈ పర్టిక్యులర్ ఆ టైంలో కూడా ఇది కూడా చదివుండే మేడం. హిట్లర్ జ్యూస్‌ని బంధించినప్పుడు ఒక్కరికి ట్యూబర్క్యులోసిస్ వస్తే అందరికొచ్చేదంట. అవును. అంటే దాన్ని బట్టి ఏమర్థమైంది అనంటే దేర్ ఈస్ ఏ సైన్ వేర్ ఎట్లా ఒక ఈవెన్ మైక్రో ఆర్గానిజం లాంటిది అంటే ఒక పాథోజన్ వచ్చినా కూడా అది సివియారిటీ దేని మీద నీ ఫ్యామిలీ మీద డిపెండ్ అయి ఉంటది అనేది అర్థమైంది మేడం. జెనెటిక్ బ్యాకప్ జెనెటిక్ మీద బ్యాకప్ మీద అండ్ న్యూట్రిషన్ కూడా. న్యూట్రిషన్ కూడా అవును మేడం. న్యూట్రిషన్ అండ్ జీన్స్ టుగెదర్ విల్ ప్లే. Yes, madam. జీన్స్ బాగున్నాయి కదా అని న్యూట్రిషన్ లేకపోతే లేకపోతే అవును అది దట్ ఇంపాక్ట్. ఐ మీన్ ఇట్ విల్ నాట్ హ్యావ్ ఎనీ. నేను చెప్పిన అదే మేడం. ఎట్లా అనంటే అపియర్ మోర్ ఇన్ సోషల్ మీడియా. ఎందుకనంటే ఇవాళ రేపు ఎవ్రీ వన్ ఇస్ స్క్రోలింగ్ ఇన్‌స్టాగ్రామ్ ఆర్ ఎల్స్ అవును. అవును. సో బ్రెయిన్స్ ఆర్ ఫీడింగ్ విత్ బ్యాడ్ కంటెంట్. ఒక్క చిన్న 25 నిమిషాలు లేదనంటే ఒక 25 సెకండ్లు స్క్రీనింగ్ బిఫోర్ మ్యారేజ్ అని ఒక చిన్నది 95% 100% ఒక 2-3% బ్రెయిన్‌లోకి ఇంజెక్ట్ అయినా అవును. దట్ వుడ్ బి బెటర్. అవును. కొన్ని కానీ జనరేషన్స్ మేము ఒక ఆర్టికల్ రాసాం న్యూస్ పేపర్‌లో స్క్రీన్ బిఫోర్ మ్యారేజ్ అని. దానికి కొంచెం క్రిటిసిజం ఏమొచ్చిందంటే ఇవాళ రేపు మ్యారేజెస్ అవ్వడమే కష్టం అవుతుంటే మీరు జెనెటిక్ స్క్రీనింగ్ అంటారేంటి? అది చేసుకున్న ఎవరు వాళ్ళం ముందుకొస్తారు అని చెప్పి అట్లాంటి క్వెరీస్ కూడా అండర్‌స్టాండింగ్‌ని బట్టి ఉంటుంది అంతే. క్రిటిసిజం ఇస్ ఆల్వేస్ దేర్ మేడం. ప్రతి Hmm. తాప ఎవరో ఒకరు ఏదో ఒకటి క్రిటిసిజం చేస్తూనే ఉంటారు. మేబీ ఈ వీడియో చూసిన వాళ్ళు కూడా కింద ఏదో ఒక కామెంట్ పెడతారు. దట్ డజంట్ మ్యాటర్. బ్రాడ్ మైండ్ తోటి వీ హావ్ టు టేక్ పాజిటివ్. అవును మేడం. మనకి ఏది బెనిఫిట్ అవుతుంది, మనం హెల్తీ లైఫ్ లీడ్ చేయాలంటే ఏది ఇంపార్టెంట్ అని అర్థం చేసుకొని అవును ముందుకెళ్ళాలి. మేడం. యా ఇది వీళ్ళు చెప్తున్నారు, అది వాళ్ళు చెప్తున్నారు అని కాకుండా సైన్స్ ప్రకారం ఏది బెటర్ అనేది డిసైడ్ చేసుకోవాలి. కరెక్ట్ ఎక్స్‌పర్ట్‌ని కాంటాక్ట్ చేయాలి. చాలా మంది ఈ మధ్య ఏం చేస్తున్నారంటే యూట్యూబ్ వీడియోస్ మీద డిపెండ్ అయిపోయి ఏది వింటే అదే కరెక్ట్ అనుకుంటున్నారు. బట్ ఎక్స్‌పర్ట్స్ దగ్గరికెళ్ళట్లేరు. అవునవును. ఏది ఉన్నా కూడా డాక్టర్ దగ్గరికి మాత్రం కంపల్సరీ వెళ్ళాలి. ఎక్స్‌పర్ట్‌ని కన్సల్ట్ అవ్వాలి. అవ్వాల్సింది. అవును మేడం. యా ఇవన్నీ మనం క్రియేట్ చేసే అవేర్‌నెస్ వీడియోస్ అన్నీ కూడా వాళ్ళకి అవగాహన కోసం. అవగాహన ఉంటే డెఫినిట్‌గా ఎక్స్‌పర్ట్‌ని కాంటాక్ట్ అవుతారు అనే ఉద్దేశంతోటి మనం చెప్తుంటాం. అంటే ఈ ఈ మే ఈ మేడం ఈ ఛానెల్‌లో ఇది చెప్పారు కాబట్టి ఇంక నేను ఇట్లనే ఫాలో అయిపోతుంటాను. నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళను అని అనుకోని కూర్చుంటా. అవును. అట్లా కాదు. అంటే మీకు ఈ సింప్టమ్స్ ఉన్నాయి. మీ ఫ్యామిలీలో ఈ ప్రాబ్లమ్ ఉంది. జెనెటిక్ టెస్ట్ చేయించుకోండి. అట్లాగే జెనెటిక్ డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వాలి. ఓకే. రిపోర్ట్ అయితే మీకు అర్థం కాదు కదా! జెనెటిక్ టెస్ట్ చేసిన తర్వాత ఏం రిపోర్ట్ వచ్చిందైతే మనం స్టడీ చేయలేం. ఈ మధ్య ఎక్కువ చాట్ జీపీటీలో పెట్టేస్తుంటారు. యా చాట్ జీపీటీ ఇచ్చిందే కరెక్ట్ అనుకుంటారు. చాట్ జీపీటీ కూడా తప్పులిస్తది. అవును. సో ఆల్వేస్ బెటర్ టు కాంటాక్ట్ ద ఎక్స్‌పర్ట్. ఎక్స్‌పర్ట్ అవును. యాక్చువల్‌గా ఇప్పుడు ఇంత వైడ్ రేంజ్‌లో అంటే జెనెటిక్ డిసీజెస్ అనేది ఎట్లా అనంటే మేబీ ప్రతి ఫ్యామిలీ ట్రీలో కొంత జెనెటిక్ డెఫిషియన్సీ ఉండొచ్చు. అట్లా ఉండొచ్చు. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జెనెటిక్స్ ఇక్కడుంది. హౌ అంటే ఒక మారుమూల ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఆ పర్టిక్యులర్ డిసీజ్ మీద అవేర్‌నెస్ గాని లేకపోతే డయాగ్నోసిస్ గాని చేయాలంటే మీరక్కడికి వెళ్ళాలి. స్కిల్డ్ పర్సన్‌ని ప్రొడక్షన్ అనేది ఇంపార్టెంట్ మేడం. వాట్ యూ ఆర్ డూయింగ్ అంటే ఎట్లా స్కిల్డ్ పర్సన్‌ని క్రియేట్ పర్సన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనమేమో హైదరాబాద్‌లో ఉన్నాం. ప్రతి మారుమూల ప్లేసెస్‌కి వెళ్ళాలంటే మన దగ్గర ఉన్న మ్యాన్ పవర్ సరిపోదు. అందుకని ఎక్కువ ట్రైన్డ్ పర్సనల్ డెవలప్ చేయాలి మనం. సో దానికోసం మనం ఏంటంటే ఇన్‌స్టిట్యూట్‌లో షార్ట్ టర్మ్ కోర్సెస్, సర్టిఫికేట్ కోర్సెస్ ఆఫర్ చేస్తాం. సర్టిఫికేట్ కోర్సెస్ ఇన్ క్లినికల్ జెనెటిక్స్ డయాగ్నోసిస్ అండ్ మేనేజ్మెంట్, సర్టిఫికేట్ కోర్స్ ఇన్ జెనెటిక్ కౌన్సెలింగ్, సర్టిఫికేట్ కోర్స్ ఇన్ ఫీటల్ మెడిసిన్ ఇట్లా కొన్ని షార్ట్ టర్మ్ కోర్సెస్ ఆఫర్ చేస్తుంటాము. 6 మంత్స్ కోర్సెస్. ఈ 6 మంత్స్‌లో వాళ్ళు కంప్లీట్‌గా అర్థం చేసుకుంటారు. మన క్లినిక్‌లో కూర్చుండి ఆ కేసెస్‌ని స్టడీ చేసి లైవ్‌గా వాళ్ళని చూస్తూ ఆ జెనెటిక్ వేరియేషన్‌కి, ఆ క్లినికల్ సింప్టమ్స్‌కి కనెక్షన్ ఏంటి? వాళ్ళకి ఎలా కౌన్సిల్ చేయాలి అవన్నీ నేర్చుకొని వాళ్ళు వేరే చోటకి వెళ్ళి చేయగలుగుతారు. అంటే హాస్పిటల్స్‌లో దే కెన్ జాయిన్ యాస్ జెనెటిక్ కౌన్సిలర్స్‌గా జాయిన్ అవ్వచ్చు. డయాగ్నోస్టిక్ కంపెనీస్‌లో కూడా తీసుకుంటున్నారు. ఇప్పుడు ప్రైవేట్ డయాగ్నోస్టిక్ ల్యాబ్స్ చాలా ఉన్నాయి. ప్రైవేట్ హాస్పిటల్స్‌లో, ప్రైవేట్ డయాగ్నోస్టిక్ ల్యాబ్స్‌లో డయాగ్నోస్టిక్ ల్యాబ్ ఎస్టాబ్లిష్ చేయడానికి, జెనెటిక్ కౌన్సెలింగ్ సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి వీళ్ళు వెళ్తున్నారని. 6 మంత్స్ సర్టిఫికేషన్ కోర్స్ చేసి కోర్స్ చేసి ఈస్ దట్ పేయబుల్ ఆర్ యాహ్! పే 6 నో. నో. వి కలెక్ట్ ఫీ. వి డోంట్ పే ఎనీథింగ్. నో నో యూ కలెక్ట్ ఫీ అదే వి కలెక్ట్ ఫీ. ఓకే. మేము ఫీ కలెక్ట్ చేసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఎంత ఇస్తాము. ఉంటుంది కాస్ట్? 6 మంత్స్ దానికి 30,000. ఓకే. ఓకే. ఆ 30,000లో వాళ్ళు కేస్ హిస్టరీస్ అర్థం చేసుకుంటారు. బేసిక్ కాన్సెప్ట్స్ కూడా అర్థం చేసుకుంటారు.
ఉంటారు. ఓన్లీ జెనెటికల్ రిలేటెడ్ ఆర్ ఆల్సో క్లినికల్ బయోకెమిస్ట్రీ రిలేటెడ్ ఏమైనా క్లినికల్ బయోకెమిస్ట్రీ కూడా. క్లినికల్ జెనెటిక్స్. సో, ఇన్ ద క్లినికల్ జెనెటిక్స్ క్లినిక్‌లో ట్రైన్ అవుతారు. క్లినికల్ ఓరియంటేషన్ ఉంటుంది. బయోకెమికల్ ఓరియంటేషన్ ఉంటుంది. మాలిక్యులర్ ఓరియంటేషన్ ఉంటుంది. క్రోమోజోమల్ ఓరియంటేషన్ ఉంటుంది. ఇవి కాకుండా టాక్సికలాజికల్ ఓరియంటేషన్ అంటే ఎన్విరాన్మెంట్ ఎఫెక్ట్, ఫుడ్ ఎఫెక్ట్, పెస్టిసైడ్స్ ఎఫెక్ట్ ఏంటి, ఎన్విరాన్మెంట్ ఎఫెక్ట్ ఏంటి, వాటిని స్టడీ చేసుకోవడానికి ఆ ఓరియంటేషన్ కూడా ఇస్తాం మేము. సో, ఈ 5 ఓరియంటేషన్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళు కేస్ ప్రెజెంటేషన్స్ చేయాల్సుంటుంది. మన దగ్గర ఒక్కొక్క కేస్‌కి సిమిలారిటీనే ఉండదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన సింప్టమ్స్, ఒక్కొక్క రకమైన జీన్ వేరియేషన్స్ ఉంటాయి. సో, ఆ కంప్లీట్ కేస్ తీసుకోవడం, వాళ్ళ ఫ్యామిలీ స్టడీ చేయడం, ఆ జీన్ ఎట్లా పాస్ అవుతుంది, హెరిడిటరీ ప్యాటర్న్ ఏముంది, అన్నీ కూడా ఇట్లనే ఫాదర్‌కి డిఫెక్టివ్ ఉంటేనే బేబీలో వచ్చేది ఉండదు. కొన్నిసార్లు మదర్‌లో మాత్రమే డిఫెక్ట్ ఉండి ఫాదర్ ఉన్నా వస్తది. సో, కొన్ని మదర్ త్రూ వచ్చేవి ఉంటాయి. డీఎన్ఏ త్రూ కాకుండా మైటోకాండ్రియల్ డీఎన్ఏ త్రూ వచ్చేవి ఉంటాయి. సో, డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి. సెక్స్ క్రోమోజోమ్స్‌తో వచ్చేవి ఒక ప్యాటర్న్ ఉంటుంది. ఆ ప్యాటర్న్స్ అన్నీ వాళ్ళు చదువుకుంటారు. చదువుకొని ఆ పర్టిక్యులర్ కేస్ వచ్చినప్పుడు వాళ్ళకి కౌన్సెలింగ్ ఇస్తారు. ఇచ్చి ఇంకా నెక్స్ట్ ఏ రకమైన టెస్ట్‌లు చేయించుకోవాలనేది వాళ్ళు చెప్తారు. సో, ఇలాంటి ట్రైనింగ్ అంతా ఇస్తాము. ఇచ్చిన తర్వాత ఒక 2 మంత్స్ వాళ్ళు మినీ ప్రాజెక్ట్ చేయాల్సుంటుంది. సో, మినీ ప్రాజెక్ట్‌లో వాళ్ళు టెక్నిక్స్ కూడా నేర్చుకుంటారు. ల్యాబ్ టెక్నిక్స్, బయోకెమికల్ మాలిక్యులర్ టెక్నిక్స్ కూడా నేర్చుకొని మినీ డిసర్టేషన్ సబ్మిట్ చేస్తారు. ఒక 50 కేసెస్ వరకి స్టడీ చేసి లాగ్ బుక్ అని సబ్మిట్ చేస్తారు. సో, దాంట్లో వాళ్ళకి గ్రిప్ వస్తుంది. జెనెటిక్ కౌన్సెలింగ్ మీద గ్రిప్ వస్తుంది. టెక్నిక్స్ మీద గ్రిప్ వస్తుంది. అండ్ కేసెస్ కూడా లైవ్‌గా వాళ్ళు చూస్తారు కాబట్టి ఏ కేసెస్‌ని ఎలా స్టడీ చేయాలనేది పూర్తి అవగాహన ఆఫ్టర్ కంప్లీట్ ఎంఎస్సీ ఆర్ బీఎస్సీ? ఆఫ్టర్ కంప్లీటింగ్ ఎంఎస్‌సి. అయిన తర్వాత ఎంఎస్‌సి, ఎంబీబీఎస్ అండ్ బీఎస్‌సి కూడా తీసుకుంటాం. బీఎస్‌సి ఈస్ ద మినిమమ్. బీఎస్‌సి, ఎంఎస్‌సి, ఎంబీబీఎస్ స్టూడెంట్స్ అండ్ ఈవెన్ బీఎస్‌సి నర్సింగ్ వాళ్ళందరూ కూడా వస్తారు. వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళకి ఇట్స్ అడ్వాంటేజ్ కదా! మిగతా వాళ్ళందరికంటే వీళ్ళకి ఒక అడ్వాంటేజ్ ఏంటి? జెనెటిక్ డిసీజ్ డయాగ్నోసిస్ కూడా వీళ్ళు చేయగలుగుతారు. అందుకని ప్రైవేట్ హాస్పిటల్స్‌లో ఎక్కువ ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్స్‌లో జెనెటిక్ కౌన్సిలర్ పోస్టులు అంటూ ఏం లేవు. జెనెటిక్ ల్యాబ్స్ కూడా ఎక్కువ లేవు. మనది ఉంది. జెనెటిక్ ల్యాబ్ అంటే మనది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జెనెటిక్స్, నిమ్స్‌లో డిపార్ట్మెంట్ ఆఫ్ జెనెటిక్స్ ఉంది. సీడీఎఫ్‌డిలో ఉంది. సీసీఎంబీలో ఉంది. ఇలా కొన్ని ల్యాబ్స్‌లో మాత్రమే ఉంది గవర్నమెంట్‌లో. ప్రైవేట్‌లో అయితే ఇప్పుడు ప్రతి హాస్పిటల్‌కి ఒక మాలిక్యులర్ డయాగ్నోస్టిక్ ల్యాబ్ ఉంటుంది. సో, వీళ్ళకక్కడ ప్లేస్‌మెంట్ దొరుకుతుంది. సో, జెనెటిక్ కౌన్సిలర్‌గా, డయాగ్నోస్టిక్ ల్యాబ్ మేనేజర్స్‌గా తీసుకుంటున్నారు. ఇది కాకుండా షార్ట్ టర్మ్ కోర్సెస్ కాకుండా మనకి పీజీ ప్రోగ్రామ్ కూడా ఉంది. ఎంఎస్‌సి ఇన్ మాలిక్యులర్ అండ్ హ్యూమన్ జెనెటిక్స్. సో, దీంట్లో వాళ్ళకి రీసెర్చ్ యాస్పెక్ట్ కూడా ఉంటుంది. సో, ఇన్ డెప్త్ సెంట్రల్ డాగ్మా థియరీ మొత్తం కూడా వాళ్ళు కేస్ స్టడీ తోటి నేర్చుకుంటారు. రేర్ జెనెటిక్ వేరియంట్స్‌ని కూడా బయో ఇన్ఫర్మాటిక్ అప్రోచ్ తోటి ప్రోటీన్ ఎట్లా వస్తది? ఆ జీన్‌లో డిఫెక్ట్ ఉందంటే ప్రోటీన్‌లో ఎలాంటి అబ్నార్మాలిటీ ఉండొచ్చు. ఆ ప్రోటీన్ అబ్నార్మాలిటీ తోటి ఫిజియాలజీ ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది? ఇవన్నీ కూడా నేర్చుకుంటారు. బయో ఇన్ఫర్మాటిక్స్ నేర్చుకుంటారు. అండ్ దెన్ క్లినికల్ కేసెస్ స్టడీ చేస్తారు. ఒక మినీ ప్రాజెక్ట్ చేస్తారు. సో, వాళ్ళకి మొత్తం బేసిక్స్ డీఎన్ఏ సెల్ నుండి అంటే సెల్ డెవలప్‌మెంట్ నుండి, ఫీటస్ డెవలప్‌మెంట్ నుండి సెల్ ఫంక్షనాలిటీ, సెల్ మెచ్యురేషన్, సెల్ సైకిల్ మెయింటెనెన్స్ అండ్ డీఎన్ఏ ఫంక్షనాలిటీ, జెనెటిక్ వేరియేషన్స్, దెన్ బయోకెమికల్ యాస్పెక్ట్స్ అన్నీ కూడా స్టడీ చేస్తారు వీళ్ళు. విత్ మోడల్స్. సో, 2 ఇయర్స్ ఫుల్ ప్రోగ్రామ్ వితౌట్ వెకేషన్. 24 మంత్స్ అండ్ దే విల్ బి ప్రొవైడెడ్ విత్ స్టైఫండ్. ₹5,000 స్టైఫండ్ కూడా ఇస్తారు. ఇది ఎంట్రన్స్ గ్యాడ్బీ అని డీబీటీ స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ ఇది. ఇది కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ వాళ్ళు పీజీ ప్రోగ్రామ్ కింద స్కిల్డ్ పర్సనల్ డెవలప్ చేయడానికనే ఇలాంటి కోర్సెస్ ఇంట్రడ్యూస్ చేశారన్నట్టు. అంతకుముందు 2018-21 ఏమో డిప్లొమా ప్రోగ్రామ్ ఆఫర్ చేసాం. సేమ్ డీబీటీ వాళ్ళ సపోర్ట్ తోటే. ఇప్పుడు 2 ఇయర్స్ ప్రోగ్రామ్. వీళ్ళకి ₹5,000 ఫెలోషిప్ ఇస్తారు. కెమికల్స్‌కి కావాల్సిన డబ్బులిస్తారు. ప్రాజెక్ట్ చేయడానికి కూడా డబ్బులిస్తారు. సో, ఏవైతే ప్రాక్టికల్స్ ఉన్నాయో అవన్నీ వాళ్ళు హ్యాండ్స్ ఆన్ ట్రైన్ అవుతారు. సో, వాళ్ళకి థియరీ, ప్రాక్టికల్ ఓరియంటేషన్ 2 కూడా 100% ఉంటుంది. ప్లేస్‌మెంట్స్ కూడా బాగున్నాయి. అండ్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ దే గాట్ ప్లేస్డ్ ఇన్ గుడ్ రీసెర్చ్ ల్యాబ్స్, ఐఐటీస్‌లో, ఐఐఎస్‌సిలో, సీసీఎంబీ, ఐఐసీటీలో వాళ్ళకి పీహెచ్‌డీ ఆపర్చునిటీస్ అండ్ ప్రాజెక్ట్ అసోసియేట్స్ లాగా, జెనెటిక్ కౌన్సిలర్స్ లాగా వెళ్లారు. సో, 100% ప్లేస్‌మెంట్ అయితే ఉంది దీంట్లో. అది. సో, ఈ రకంగా మేము కొంచెం స్కిల్డ్ పర్సనల్
డెవలప్ చేయడానికి అవేర్‌నెస్ కోసం అంటే స్టూడెంట్స్‌కి అవేర్‌నెస్ కోసం అంటే చిన్న చిన్న టెక్నిక్స్ తెలియడానికి 15 డేస్, 1 మంత్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా ఆఫర్ చేస్తాం. ఓకే దినేష్. దట్ ఇస్ ద థాంక్ యూ రీజన్. వెరీ మచ్. సో 2 విషయాలు మాత్రం నాకు క్లియర్‌గా అర్థమైంది మేడం. 1 ఏంటి అనంటే స్క్రీనింగ్ బిఫోర్ మ్యారేజ్ హ్మ్. ఖచ్చితంగా ఈవెన్ ఎవ్రీవన్ షుడ్ యెస్. నీడ్ టు డూ. సెకండరీ ఏంటి అనంటే క్యాస్ట్‌లో దగ్గరున్న వాళ్ళని చేసుకునే ముందు ఒకటికి 2 సార్లు ఆలోచించాలేమో మేడం. అంటే అదే మేబీ స్క్రీనింగ్ బిఫోర్ మ్యారేజ్ అనేది ఎవరైనా ఎవరైనా చేసుకోవాలి చేసుకోవాలి. ఇగ అంతే. అంతే. యాహ్! సేమ్ క్యాస్టా, డిఫరెంట్ క్యాస్టా ఎవరైనా పెళ్లి చేసుకునే ముందు జెనెటిక్ జెనెటిక్ టెస్ట్ టెస్ట్ చేయించుకుంటే చేసుకుంటే అండ్ హెల్తీ థర్డ్ పీపుల్ పుట్టడానికి ఉంటది. డైనింగ్ హెల్తీ ఈజ్ బేబీస్. ఇంపార్టెంట్. ఆ! డైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ! ఫుడ్ యాహ్! యాహ్! థాంక్ యూ వెరీ మచ్ మేడం ఫర్ యాహ్! గివింగ్ దిస్ పాడ్‌కాస్ట్ అండ్ దెన్ డూయింగ్ దిస్ పాడ్‌కాస్ట్. థాంక్ యూ వెరీ మచ్ అండ్ దెన్ వి విల్ డెఫినైట్లీ క్రియేట్ సమ్ అవేర్‌నెస్ మేడం. యాహ్! థాంక్ యూ థాంక్ యూ. మేడం.